ఇదేంటి అమ్మాయి ఇలా అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి, అసలు ఇదేంటి అబ్బాయా లేకపోతే ఏంటి అని చాలా డౌట్స్ అయితే వాళ్ళకి వస్తాయి. అందరూ నార్మల్గా ఉన్నారు, నేను మాత్రమే ఎందుకు ఇలా సఫర్ అవ్వాలి, నేను చేసిన తప్పేంటి, వీళ్ళెందుకు నన్ను అవమానిస్తున్నారు, నేను స్కూల్కి వెళ్తే మా పక్కన కూర్చోవద్దంటే మూలకు కూర్చో అంటారు పిల్లలు, అమ్మాయిల పక్కన కూర్చోవద్దంటారు, అబ్బాయిల పక్కన కూర్చో, ఒక అంటరా అని మనిషిలాగా నన్ను ఎందుకు చూస్తున్నారు. అమ్మ మీకు బాగా సపోర్ట్ చేసే వాళ్ళని విన్నాము. అవును. అమ్మ లేని లోటు ఎలా ఉంది, ఎవరు ఫుల్ఫిల్ చేస్తున్నారు అసలు? సో ఈ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా సమ్టైమ్స్ ఐ ఫీల్డ్ తల్లి పాలు ఎంత స్వచ్ఛమైనదో తల్లి ప్రేమ కూడా అంతే స్వచ్ఛమైంది. నాకు ఆ ప్రేమ దూరం అయింది అనే ఒక చిన్న బాధ అయితే నన్ను జీవితం అంతా ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఓటమి భయపడేలాగా మనం ఎదిరించి నిలబడితే అప్పుడు ఓటమి భయపడితే విజయం ఖచ్చితంగా వస్తుంది అనేది నేను నమ్మాను. ఫైనల్లీ JLL అనే కంపెనీ, రియల్లీ థ్యాంక్ఫుల్ టు JLL అనే కంపెనీ నేను వర్క్ అట్మాస్ఫియర్ కల్పించి నాకు HR గా ఆపర్చునిటీస్ ఇచ్చింది. వెల్కమ్ టు హమ్మా న్యూస్. మనము బయట కానీ ఎక్కడ రైల్వే స్టేషన్లో కానీ బస్లో కానీ ట్రైన్లో కానీ ఎక్కడ చూసినా సరే వాళ్ళని చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంటుంది. సో అలా వాళ్ళు ఏం చేస్తుంటారో వెళ్ళడం అంటే వాళ్ళ దౌర్భాగ్యమా లేకపోతే మన అంటే వాళ్ళ అదృష్టమా దౌర్భాగ్యమో తెలీదు, అలా పుట్టడమే ఒక శాపం అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతుంటారు. కానీ అది ఎప్పటికీ శాపం కాదు, ఇది వరం అని కొంతమంది అయితే ప్రూవ్ చేస్తున్నారు. సో ట్రాన్స్జెండర్ అంటేనే అంటే చాలా చిన్న స్థాయిలో చూస్తుంటారు. సో అలాంటి వాళ్ళ ట్రాన్స్జెండర్స్ కాదు, దేవర్ అర్ధనాదేశ్వరులు అనేసి చాలా మంది కూడా అంటున్నారు. సో చాలా మంది అదొక్కటి వీక్నెస్ లా ఫీల్ అయిపోయి బయటకు వెళ్ళి అంటే బెక్ చేసుకోవడం, అక్కడిక్కడ అడుక్కోవడం, ఇలా చాలా దారుణమైన హీనమైన స్థితిలో బ్రతుకుంటారు. సో ఇలాంటివన్నిటికీ కూడా ధీటుగా నేను అలా కాదు, నేను ఎలాంటి పనులు చెయ్యను, నేను అడుక్కోను, నేను సెక్స్ వర్కర్ గా చెయ్యను, ఇలా నేను అందరికీ ధీటుగా ఒక మోడల్ గా నేను నిలబడతాననేసి ఈ రోజు సొసైటీలో ఒక ఎమ్మెల్సీ కంపెనీలో పనిచేశారు. అండ్ ఒక మోడల్ గా, ఒక ఆర్టిస్ట్ గా తనదైన ఒక చాపని సృష్టించుకున్న ఒక మహిళ, ఒక ట్రాన్స్జెండర్, ఒక అబ్బాయి అమ్మాయిగా మారి ఈరోజు తన లైఫ్ ని తనే నిలబెట్టుకుంది అండ్ తనకని ఒక గుర్తింపు తెచ్చుకుంది. సో అలాంటి హర్షిని మనతో పాటు ఉన్నారు. హాయ్ హర్షిని. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? ఎస్ ఫైన్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్షిని కన్నా ముందు అమ్మా నాన్న పెట్టిన పేరు ఏంటి మీకు? అసలు ఒక అబ్బాయిగా మీ పేరు ఏంటి? ఇట్స్ ఎ డెడ్ నేమ్. యాక్చువల్గా మా కమ్యూనిటీ వాళ్ళు ఆ పేరు చెప్పుకోవడానికి మోస్ట్లీ ఇష్టపడరు, ఎందుకంటే ఆ లైఫ్ మనకి ఇష్టం లేని లైఫ్, అడ్జస్టబుల్ లైఫ్ అన్నమాట. ఇష్టం లేని పేరు, ఇష్టం లేని ఐడెంటిఫికేషన్, ఇదంతా ఇష్టం లేనిది కాబట్టి చెప్పుకోరు. బట్ నేను చెప్తాను, ఎందుకంటే అమ్మా నాన్న పెట్టిన పేరు కాబట్టి. సో ఇట్స్ ఏ రాజు మేకల. ఇప్పుడు ఆ పేరు కూడా మోస్ట్లీ చాలా మంది, ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మర్చిపోయారు, మా తమ్ముడు మా అక్క వాళ్ళు కూడా మర్చిపోయారు ఆ పేరు మోస్ట్లీ. ఇప్పుడు హర్షిని రాజు మేకల నుంచి హర్షిని మేకల ఎలా అయ్యింది? అసలు ఆ రాజు మేకలకి ఆ ఫీలింగ్స్ ఎలా వచ్చినాయి? అసలు అమ్మాయి అని ఆ ఫీలింగ్స్ కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి కదా. సో మీకు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యింది ఆ ఫీలింగ్స్? నేను చిన్నప్పటి నుండి కూడా, నాకు జ్ఞాపకం వచ్చినప్పటి నుండి కూడా నేను అబ్బాయిని, నేను రాజు అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. సో నాకు 7 years ఏజ్ ఉన్నప్పుడు, అంటే 2nd class లో, ఆ ఏజ్ లో మైండ్ మెచ్యూరిటీ ఏమి ఉండదు మనకి. ఆ ఏజ్ లో ఉన్నప్పటి నుండి కూడా నేను అమ్మాయిగా ఫీల్ అయ్యేదాన్ని. పేరు హర్షిని కాకపోవచ్చు, ఐ ఫెల్ట్ నేను అమ్మాయిని, నేను అబ్బాయిని కాదు అని ఫీల్ కలిగేది. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఫీల్ అవుతుంటే డ్రెస్ వేసుకోవడం, శారీ వేసుకోవడం, లిప్స్టిక్ పెట్టుకోవడం, పసుపు రాసుకోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఆ ఏజ్ కి మీరు చేశారా ఇవన్నీ? ఆ ఏజ్ గా అంటే అప్పుడు 7 years ఏజ్ లో ఉన్నప్పుడు ఏం చేస్తాను, స్కూల్ నుండి వచ్చేసి అక్క వాళ్ళ బట్టలు వేసుకునేదాన్ని. అమ్మని అడిగేదాన్ని, నేను అబ్బాయిలాగా స్కూల్కి వెళ్ళను మమ్మీ, నేను అమ్మాయిలాగే వెళ్తాను, నన్ను ఎందుకు ఇలా వెళ్ళమంటున్నారు అనేదాన్ని, మారం చేస్తాను. సో ఇంట్లో ఎవరు లేనప్పుడు డోర్లు పెట్టేసుకుని అక్క వాళ్ళ బట్టలు వేసుకొని మురుసుకునేదాన్ని. నేను చూడ ఎంత అందంగా ఉన్నాను, నన్ను ఎందుకు వెళ్ళి నాకు ఇష్టం లేని అబ్బాయి డ్రెస్ వేసుకోమంటున్నారు అని ఫీల్ అయ్యేదని. అలానే కాలం గడుస్తూ పోతున్న కొద్దిగా మనకి 14-15 years ఏజ్ వచ్చినప్పటికీ మనకు ఒక మెచ్యూరిటీ వస్తుంది. ఒక అబ్బాయికైనా అమ్మాయికైనా తనని తాను గుర్తించుకునే ఏజ్ అది.
ఒక అమ్మాయి యాక్చువల్ గా మీరు గమనిస్తుంటారు, ఒక అమ్మాయి అనుకోండి అబ్బాయిని చూసినప్పుడు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు, ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి, హస్బెండ్ కావాలి. అబ్బాయి అనుకో ఎంత అందంగా ఉంది, ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి, వైఫ్ కావాలనుకుంటాడు. ఈవెన్ నేను అబ్బాయి బాడీలో ఉన్నప్పటికి కూడా నాకు 14 years ఏజ్ లో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని చూసినప్పుడు, రెస్పాన్సిబుల్ పర్సన్ చూసినప్పుడు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి, ఇలాంటి హస్బెండ్ కావాలనిపించదు. అందమైన అమ్మాయిని చూసినప్పుడు సిస్టర్ ఎంత బాగా డ్రెస్ చేసుకుంది, ఎంత బాగా హెయిర్ స్టైల్ వేసుకుంది, నేను అలాంటివి వేసుకోవాలి అని నాకు అనిపించేది. సో ఐ ఫెల్ట్ ఐ వాస్ స్ట్రక్డ్ ఇన్ ఏ రాంగ్ బాడీ. ఈ బాడీ నాది కాదు, నా థింకింగ్ నాది, నా బిహేవియర్ నాది, సో నా ఆలోచన విధానం అంతా కూడా నాదే, కానీ ఈ శరీరం అనేది నాది కాదు. ఐ వాస్ స్ట్రక్డ్ అని ఫీల్ కలిగేది. యూనో మీకు కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి చిన్నప్పుడు నా లైఫ్ లో జరిగినాయి. నేను ఊర్లో ఏం చేసేదాన్ని, ఇంట్లో ముగ్గులు పెట్టడము, కల్లాప్ చల్లటము, ఇంట్లో అమ్మాయిల పనులే చేసేదాన్ని, అబ్బాయిల పని అసలు చేస్తాను కదా. నాకు 12 years 13 years ఏజ్ లో ఉన్నప్పుడు కూడా నా అమ్మాయి పనులే చేసేదాన్ని, అబ్బాయి పనులు చేసేదాన్ని. ఫ్రెండ్స్ కూడా నాకు అమ్మాయిలే ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ నా చైల్డ్హుడ్ అంతా కూడా అబ్బాయి ఫ్రెండ్స్ లేరు ఇప్పటికీ. అంటే అశ్విని ఇప్పుడు మీరు అన్నారు ఊర్లో పెరిగాను, ఊర్లో ఉన్నాను, ఇలానే నేను చేసా అంటే ఇప్పుడు చిన్నప్పుడు అయితే ఓకే, చిన్నప్పుడు అంటే అబ్బాయి ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ అమ్మకి, అంటే బయట ఇలా టాక్ ఉంటది. సో ఇది ఒక ఏజ్ కి పెరుగుతూ మీరు అంటే ఆ ఏజ్ కి కూడా మీరు కల్లాప్ చెల్లడము, ముగ్గు పెట్టడం ఇవన్నీ చూస్తూ అంటే మీకు ఆజుబాజు వాళ్ళు కానీ అంటే వాళ్ళు వీళ్ళు అంటుంటారు కదా, ఇదేంటి అమ్మాయి ఇలా అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి, అసలు ఇదేంటి అబ్బాయా లేకపోతే ఏంటి అని చాలా డౌట్స్ అయితే వాళ్ళకి వస్తాయి. సో వాళ్ళని పబ్లిక్ ఎలా ఎదుర్కొన్నారు, ఎలా ఫేస్ చేశారు మీరు? చాలా అండి, అమ్మా నాన్న చాలా బాధపడి ఉంటారు. అమ్మా నాన్న బాధపడే వాళ్ళు, నేను కూడా బాధపడేదాన్ని. నాకు అనిపించేది రోజు ఏడ్చుకునేదాన్ని, అది అవమానకరమైన జీవితం నాకు. నేను చేసిన తప్పేంటి, వీళ్ళు ఎందుకు నన్ను ఇట్లా ఎగతాళి చేస్తున్నాడు. విలేజ్ కదండి, భయంకరమైన పదాలతో హింసించేవాళ్ళు నన్ను. ఇలాంటి పదాలండి తీసుకోలేకపోయేదాన్ని, భయంకరమైన బాధేసేది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ప్రతిరోజు దేవుడిని నిందించేదాన్ని. దేవుడా నాకు మాత్రమే ఎందుకు జన్మించావు, అందరూ నార్మల్ గా ఉన్నారు, నేను మాత్రమే ఎందుకు ఇలా సఫర్ అవ్వాలి, నేను చేసిన తప్పేంటి, వీళ్ళెందుకు నన్ను అవమానిస్తున్నారు. వీళ్ళు స్కూల్కి వెళ్తే మా పక్కన కూర్చోవద్దు, మూలకు కూర్చో అంటారు పిల్లలు, అమ్మాయిల పక్కన కూర్చోవద్దు అంటారు, అబ్బాయిల పక్కన కూర్చో, ఒక అంటరా అని మనిషిలాగా నన్ను ఎందుకు చూస్తున్నారు అని అనిపించదు. అవమానాలు భరించలేక దేవుడిని అనిపించదు, దేవుడు కనిపిస్తే తీసుకొచ్చేసి బోన్లో నించోబెట్టి నాకు న్యాయం చేయి, నాకెందుకు ఈ అవమానాల జీవితాన్ని ఇచ్చావు అని చెప్పేసి చాలా బాధ అనిపించేది. యూనో వన్ థింగ్, ఆ ఏజ్ లో ప్రతి పిల్లలకి కూడా తల్లిదండ్రుల ప్రేమ అనేది కంపల్సరీ అవసరం. బాల్యం నాకు ఓన్లీ అమ్మ ప్రేమ మాత్రమే దొరికింది, నాన్న ప్రేమ దొరకలా. నాన్న ప్రేమ దొరకపోవటానికి కారణం ఏంటంటే సమాజాన్ని నేను అందరినీ, సమాజంలో ఉన్న కొంతమంది మనుషులు. నాన్నగారు ఉండి కూడా మీకు సపోర్ట్ చేయలేదు? లేదండి, యాక్చువల్ గా ఏమైందంటే మా నాన్నగారు ఊర్లోకి వెళ్ళినప్పుడు మీ అబ్బాయి ఇలా కొచ్చోలు సంఘంలో కలిసి అసలు అలాంటి పదాలు మీకు ఆ ఫీల్స్ అంటే మీకు అమ్మాయి అన్న ఫీల్స్ ఎలా తెలిసింది? నేను ఒక అబ్బాయి కాదు, నేను ఒక అమ్మాయి అని మీకు ఎలా ఎప్పుడు రియలైజ్ అయ్యారు? అసలు ఎలా రియలైజ్ అయితే వచ్చినారు? ఈ విషయాన్ని మీరు అమ్మతో చెప్పారా, నాకు ఇలా అనిపిస్తుంది, ఇలా అవుతుంది అని ఏమైనా మీరు చెప్పారా? అండ్ అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్, ట్రాన్స్జెండర్ అంటే బాడీ డెవలప్మెంట్స్ కూడా అది డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఉంటది అనేసి విన్నాము. సో ఆ డెవలప్మెంట్స్ కానీ ఇలాంటివన్నీ జరిగేటప్పుడు మీరు అమ్మని కన్సల్ట్ చేశారా, అమ్మతో మాట్లాడారా? అమ్మకి చిన్నప్పటి నుండి నేను ఇట్లా బిహేవ్ చేస్తున్నానండి తెలుసండి. రోజు అక్క వాళ్ళ బట్టలు వేసుకునేదాన్ని, అమ్మాయిలాగే బిహేవ్ చేసేదాన్ని, అమ్మాయి పనులే చేసేదాన్ని. యూనో వన్ థింగ్, నేను 8th class లో అరౌండ్ 8th class లో ఉన్నప్పుడు నేను ఇంట్లో ఎవరు లేరని చెప్పేసి అక్క వాళ్ళ బట్టలు వేసుకొని నేను ఎంత అందంగా ఉన్నాను, నేను ఇలాగే బయటకు వెళ్ళాలి అని చెప్పేసి బయటకు వచ్చి రోడ్లో తిరగటం, అమ్మాయి బట్టల్లోనే అమ్మ సారీ కట్టుకునేసి ఇంట్లో కల్లాప్ చల్లి ముగ్గు పెట్టే, చుట్టుపక్కల జనాలు చూశారు. అమ్మ వాళ్ళందరూ వచ్చేసి నాకు ఏదో దెయ్యం పట్టిందని భూత వైద్యుల దగ్గర తీసుకెళ్లారు. అంటే అందరికి ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది, వీడి బిహేవియర్ ఇది, తిను అబ్బాయి కాదు అనేసి అందరికి ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది. నాకు నేను ఎప్పుడు గుర్తుంచుకున్నా అంటే ఇందాక ఒక పాయింట్ చెప్పాను. సో నాకు 14-15 years ఏజ్ లో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని చూసినప్పుడు నాకు కలిగే భావాలు బట్టి నేను అంటే అమ్మాయిని చూస్తే మీకు అబ్బాయిని చూస్తే ఒక ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఇలాంటి హస్బెండ్ ఉంటే బాగుంటది. అప్పుడు నేను కంప్లీట్ రియలైజ్ అయ్యాను, ఇది బాడీ నాది కాదు, నా బిహేవియర్ నేను ఒక రాంగ్ బాడీలో స్టక్ అయ్యాను అని రియలైజ్ అయ్యాను. బట్ నాకు మాత్రం తెలీదు ప్రాసెస్ ఎలా, నేను ఎలా సర్జరీ చేయించుకోవాలి, ఎలా అమ్మాయిగా మారాలని తెలీదు. నీ థాట్ ఎలా ఉంది, ఎలా వచ్చింది అర్షిని? అంటే ఇలాగా ఒక అంటే అబ్బాయి ఒక ట్రాన్స్జెండర్ కి ఇలా ఒక సర్జరీ ఉంటది,
ఇలా చేసుకుంటే నేను ఒక అమ్మాయిగా సంపూర్ణంగా పరిపూర్ణంగా ఒక అమ్మాయిగా మారుతానని. ఈ థాట్ ఎలా వచ్చింది మీకు? అసలు ఎవరన్నా చెప్పారా, లేకపోతే మీరు ఎక్కడైనా చదివారా, ఎక్కడైనా ఎవరైనా కన్సల్ట్ చేశారా దీనికోసం? లేదండి, ఇప్పుడంటే మనకి సోషల్ మీడియా, యూట్యూబ్ ఇవన్నీ వచ్చినాయి, కానీ నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ఇంత లేదనమాట. నా సర్జరీ 2016 రీసెంట్ గానే, 2016 అంటే అరౌండ్ గా 6 years అవుతుంది కదా, 6 years అవుతుంది. కానీ అప్పుడు నాకు తెలియదు. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు కూడా నేను అయోమయంలోనే బ్రతికేదాన్ని. అంటే నేను ఒక్కదాన్నే ప్రపంచంలో ఇలా ఉన్నాను, మిగతా అందరూ నార్మల్ పీపుల్ అనే అయోమయంలో, గందరగోళంలో, ఒంటరితనంలో, అవమానాలు, అవహేళనతో, చీత్కారాలు, చీతరింపులు, అలాంటి వాటితో నా జీవితం గడిచింది. డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఒక ట్రాన్స్ కలిసారు నాకు. సో తను ఇలా నాకు చెప్పారనమాట, మనం ముంబై వెళ్తే కంప్లీట్ ఫీమేల్ సర్జరీస్ చేసుకోవచ్చు, అమ్మాయిలాగా మారొచ్చు అని నాకు చెప్పారు. దాని ద్వారా తర్వాత నేను ఇంకా కొన్ని NGOs లో జాబ్ చేస్తాను. అలా కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యి నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయాక ముంబై వెళ్ళటం జరిగింది. సో ముంబైలో ఇంకా ట్రాన్స్జెండర్ ఫ్రెండ్స్ చాలా మంది పరిచయం అయ్యి ఒకరి నుండి ఒకళ్ళు అట్లా ఒక ఇదిలాగా మనకి ఒక సర్కిల్ లాగా ఫామ్ అయిపోయింది. ముంబైలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? తర్వాత ట్రాన్స్జెండర్ కి అంటే మీరు సర్జరీ చేయించుకోవాలంటే చాలా అంటే ఖర్చుతో కూడిన ఆపరేషన్ అని విన్నాం. సో మీకు ఎంత ఖర్చు అయ్యింది? అండ్ ఆపరేషన్ అయ్యాక చాలా నరకం అయితే పడతారని విన్నాం. బికాస్ ఇప్పుడు టెక్నాలజీ వేరు, అప్పుడు టెక్నాలజీ వేరు. సో ఆ సిచ్యువేషన్ ఏంటి? నాకు కంప్లీట్ ఫీమేల్ సర్జరీ అవ్వడానికి నాకు 5 lakhs ఖర్చు అయిందండి. చాలా భయంకరమైన సర్జరీ ఇది మాత్రం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రాణాలతో బతికి బయటపడతామా అనేది కూడా చెప్పుకోలేకపోయాను. ఎందుకంటే చాలా మంది సర్జరీ తర్వాత కొన్ని ఇన్ఫెక్షన్లు వచ్చి ప్రాపర్ సర్జరీ చేయించుకోక చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీలో. బట్ నేను అది చేయించుకున్న తర్వాత అరౌండ్ 2 months బెడ్ మీదే ఉన్నా కంప్లీట్ గా. చాలా భయంకరమైన పెయిన్స్ తట్టుకోలేకపోయానండి. అప్పుడు ఆ బెడ్ మీద ఉన్నప్పుడు అనిపించేది, ఎందుకు చేయించుకున్నాను ఈ సర్జరీ, అమ్మో చచ్చిపోతానేమో, ఈ నొప్పులు భరించడం కన్నా చనిపోవటమే బెటర్ ఏమో అని అనిపించేది. అంత భయం. ఇప్పుడు మీరు కంప్లీట్ గా ఒక అమ్మాయిగా మారారా? అంటే ఒక ఆడపిల్లకి వచ్చేటటువంటి పీరియడ్స్ గానీ అవన్నీ మీకు వస్తుంటాయి ఎప్పుడు కూడా? పీరియడ్స్ అయితే రావు. యాక్చువల్ గా ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఎలాగైతే ఫిజికల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలదో, ఫిజికల్ గా అనేది చేయగలదు, ఒక అమ్మాయి శారీరకంగా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నాక ఎలా సుఖపెట్టగలదు చేయగలదు. బట్ నేను పీరియడ్స్ అంటే మనకి గర్భసంచి ఉంటేనే పీరియడ్స్ వస్తాయి, మీకు తెలిసిందే కదా, పిల్లలు కనాలి. సో మాకు మాత్రం పీరియడ్స్ రావు, ఎందుకంటే క్యారీ బ్యాగ్ లేదు మాకు. సో అది కావాలి అంటే మనం ఇంకొక సర్జరీ చేయించుకోవాలి. అదే సింగపూర్ లో ఉంటుంది, బ్యాంకాక్, అండ్ ఇక్కడ మన ఇండియాలో ఇంకా చెప్పారు. అంటే మేము అది చేయించుకున్నప్పుడు చాలా నరక ఏదైనా పడ్డాము, చచ్చిపోతానేమో అని అనుకున్నా అనేసి. మరి అలాంటి సిచ్యువేషన్ నుంచి మరి బయటపడడానికి ఎంత టైం తీసుకున్నారు? నాకు అరౌండ్ గా 1 year పట్టిందండి. 2 months బెడ్ రెస్ట్, 2 months. ఎన్ని రోజులు అయింది బ్లీడింగ్? నాకు ఒక 1.5 months వరకు అయింది. ఓకే. సర్జరీ ఎంతసేపు టైం తీసుకుంటారు సర్జరీ చేయడానికి? 7 to 8 hours సర్జరీ. 7 to 8 hours సర్జరీ. 7 to 8 hours అవుతుంది. సర్జరీ తర్వాత హాస్పిటల్లోనే ఒక 7 days వరకు ఉన్నాను. సో దాని తర్వాత ఇంటికి వెళ్ళి ముంబైలో ఉన్నాను. ఇప్పుడు ముంబైలోనే రెస్ట్, భయంకరమైన నొప్పులు, ఫ్రెండ్స్ హెల్ప్ చేసేవాళ్ళు, ఫ్రెండ్స్ చూసుకునే వాళ్ళు అనమాట. సర్జరీ తర్వాత కంప్లీట్ నార్మల్ అవ్వడానికి నాకు 1 year పట్టింది. 1 year. అండ్ తర్వాత మీరు అంటే మీ దాంట్లో ఒక ట్రాన్స్జెండర్ కన్వర్ట్ అయిపోయాక 41 days ఫంక్షన్ చేసుకుంటారంట సార్. అది ఏంటి అదేంటి లైక్ 41 days ఫంక్షన్ అంటే ఏం చేస్తారు? అంటే మీకు ఒక అత్త వస్తారు, మీకు ఒక గురువు వస్తారు, సో ఇవన్నీ విన్నాం బయట. సో ఇది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? అంటే ట్రాన్స్జెండర్స్ కి సర్జరీ తర్వాత ఇదొక మరొక జన్మతో సమానం. ఎందుకంటే దేవుడు ఒక చిన్న మిస్టేక్ చేసేసి చాలా మంది అవహేళనలు, ఎగతాళిలు, అవమానాలు భరించలేక చచ్చిపోయి చాలా మంది వస్తుంటారు. అలాంటి సిచ్యువేషన్ లో కూడా పురాణాల్లో కానీ మన మహాభారతాల్లో చూసుకుంటుంటే అర్ధనారీశ్వరులని దేవతల్లా పూజిస్తారు. మన పురాతన కాలాల్లో చూసుకుంటుంటే రాజమహల్లో కానీ రాజుల దగ్గర కూడా గౌరవమైన పదవులతో గౌరవించబడ్డారు ట్రాన్స్జెండర్స్. కానీ దాని తర్వాత బ్రిటిష్ పాలన వచ్చింది. బ్రిటిష్ పాలనలో ట్రాన్స్జెండర్స్ ని అంటరాని వాళ్ళలాగా చూడటము, మూలకేయటం ఇట్లా జరిగింది. దాని తర్వాత ఆ అవమానాలు, అవహాలను భరించలేక టెక్నాలజీ కొంచెం డెవలప్ అయ్యి సర్జరీ వచ్చింది. ఈ సర్జరీస్ డాక్టర్స్ చేసే సర్జరీస్ కన్నా ముందు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఓన్ సర్జరీస్ ఇంట్లోనే ఏదో పూజ చేసేసి దేవతకి సర్జరీ చేసేవాళ్ళు. కొంతమంది బతికేవాళ్ళు, కొంతమంది చనిపోయేవాళ్ళు. సో అన్ని బాధలు, అంత పెయిన్, ఈ సర్జరీస్ భరించుకొని మళ్ళీ సర్జరీ తర్వాత బతికి ఉన్నారు అంటే అది ఒక మరో జన్మ. దాంతో పాటుగా దేవత ఇచ్చిన జన్మ ఇది.
దేవుడు చేస్తున్న మనకి ఏదైతే లోపం ఉందో ఆ లోపాన్ని కంప్లీట్ చేసుకొని మనం అమ్మాయిలాగా మారిపోతున్నాం. కాబట్టి దేవత ఆశీస్సులు కావాలి మనకి, ఖచ్చితంగా మురిగి మాత అంటారు. ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ వాళ్ళని మురిగి మాతను పూజిస్తారు. సో యాక్చువల్ గా మోస్ట్లీ 90% ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఏమవుతుందంటే ఎవరు ఉండరు, రిలేటివ్స్ ఉండరు, పేరెంట్స్ ఉండరు. తన బిడ్డ ఇలా ట్రాన్స్ అని తెలియగానే తల్లిదండ్రులే వాళ్ళ పరువు ఎక్కడ పోతుందో అనేసి ఇంట్లో గెంటేయటము, పిల్లాడు చచ్చిపోయాడని చెప్పేసి ఫోటోకు దండేసుకోవటం అలా జరుగుతుంది. ఏమవుతుందంటే ఒంటరితనం, తల్లిదండ్రుల ప్రేమ దూరం అవుతుంది. సొసైటీ ఇప్పుడిప్పుడు కొంచెం మనకి నాల్సా జడ్జిమెంట్, 377 యాక్ట్, ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇవన్నీ వచ్చిన తర్వాత అందరూ కలుపుకుంటున్నారు, సమాజంలో కలిసిపోతున్నారు. కానీ అంతకు ముందు వరకు కూడా ఒక అంటరాని వాళ్ళలాగా వెలివేతగా ఊరు బయట అట్లా జీవించేవాళ్ళు. సో అలాంటి టైంలో ఒంటరితనం భరించలేక మాకే ఒక రిలేషన్షిప్ కమ్యూనిటీలోనే ఒక అత్త ఉంటుంది, ఒక అమ్మ ఉంటుంది, సో ఒక నాని ఉంటుంది, ఒక వదిన ఉంటుంది, ఒక అక్క ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది. అట్లా ఒక రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది. అత్త ఏం చేస్తారు, అమ్మ ఏం చేస్తారు, వాళ్ళ రోల్ ఏంటి, అమ్మ రోల్ ఏంటి, అత్త రోల్ ఏంటి, వాళ్ళు నిజంగానే అంటే ఇప్పుడు మీకు దాంట్లో ఉన్నారు మీరు, అంటే మాకు వదిన అక్క అందరూ వాళ్ళే అయ్యి ఉంటారు అనేసి. సో అలా ఉన్నప్పుడు ఒక అమ్మ అమ్మలాగే బిహేవ్ చేస్తుందా, ఒక అత్త అత్తలాగే బిహేవ్ చేస్తుందా, అలాగే తీసుకుంటారా? అత్త కోడల మీద ఎలా పెత్తనం చేస్తుందో నార్మల్ అమ్మాయికి, మా అత్త కూడా అట్లానే కొత్త కోడల మీద పెత్తనం చేస్తుంది. అట్ ద సేమ్ టైం తనకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మంచిలో చెడులో కూడా అత్త 99% 100% తోడుంటుంది అనమాట. ప్రాబ్లమ్స్ లో ముందు అత్త వేస్తారు, అత్తగారు వేస్తారు అనమాట. గురువు అంటారు, గురువు అన్న అత్త అన్న ఒకటే. ఇన్ కేస్ ఆఫ్ మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఎలాగా? గురువే భర్తగా మనం భావించి గురువుకి సేవ చేసుకోవటం, గురువు మంచి చెడులు చూడటం ఇట్లా జరిగేది అత్తది. సో ఇప్పుడు అంతా మారిపోయిందండి, గురువులు పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరి లైఫ్ వాళ్ళది అయిపోయింది. అబ్బాయిల్ని పెళ్లి చేసుకుంటున్నారు, ఒక రిలేషన్షిప్స్ లో ఉంటున్నారు, ఎవరి లైఫ్ వాళ్ళు ఇండివిజువల్ గా లీవ్ చేయాలి. అర్షిని, ఇప్పుడు మనం బయట చూస్తుంటే అంటే వాళ్ళలో ఒరిజినల్ ట్రాన్స్జెండర్ ఎవరు లేదా డూప్లికేట్ ట్రాన్స్జెండర్ ఎవరు అని తెలియట్లేదు అసలు. ఈవెన్ అబ్బాయిలు కూడా పని పాటకి పోకుండా అంటే ఒక ట్రాన్స్జెండర్ లాగా వేషాలు వేసుకొని ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు. అంటే మనకి ఇప్పుడు ఒరిజినల్ అండ్ డూప్లికేట్ ఈ రెండుకి ఎలా కనిపెట్టాలి, వాళ్ళని తేడా ఏంటి అసలు, వాళ్ళకి రియల్ వాళ్ళకి? మోస్ట్లీ మనం చూస్తే అర్థమైపోతుందండి. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, కంప్లీట్ అమ్మాయిలాగే ఉన్నాను. నా ఒరిజినల్ హెయిర్, ఒరిజినల్ డ్రెస్, చేతులు గాని కాళ్ళు కానీ మొత్తం అమ్మాయిలాగా ఉంటాను నేను. సో డూప్లికేట్ ట్రాన్స్జెండర్స్ ఎలా ఉంటారండి, సో ఒక అబ్బాయికి మనం సారీ కడితే ఎలా ఉంటాడు, డ్రెస్ మారింది కానీ ఆ అవతారం మారదు. కొంచెం హెయిర్ ఉంటుంది ఫేస్ మీద, అబ్బాయిలకి ఫేస్ మీద హెయిర్ ఉంటుంది, హ్యాండ్స్ కి హెయిర్ ఉంటుంది. సో డూప్లికేట్ పెట్టుకుంటారు హెయిర్, రియల్ హెయిర్ ఉంటుంది. ఇప్పుడు నాది రియల్ హెయిర్ ఉంటుంది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక అబ్బాయి రోజంతా కష్టపడి పని చేస్తే 300-400 వస్తుంది. వాళ్ళు ఏమవుతున్నారంటే ఈజీ మనకి డౌట్, ఏముందిలే ట్రాన్స్జెండర్ లాగా మనం చీర కట్టుకుని వెళ్దాము, బెగ్గింగ్ చేసుకుందాం, దొంగతనం చేద్దాం, ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. వస్తున్నారు ఫేక్ ట్రాన్స్జెండర్స్ అంటున్నారు. వీళ్ళు విగ్గు పెట్టేసుకుంటున్నారు, లోపల అబ్బాయి ప్యాంటే ఉంటుంది, లోపల అబ్బాయి టీషర్టే ఉంటుంది, పైన సారీ కట్టేసుకొని వచ్చేసి చప్పట్లు కొట్టేయటం, అడుక్కోటి కొంచెంసేపు అడిగినట్టు అడిగేసి దొంగతనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. అక్కడ థింగ్ ఏంటి, వాడి సారీ ఒక అబ్బాయే కానీ సారీ కట్టుకున్నాడు కాబట్టి దొంగతనం చేస్తుంది ట్రాన్స్జెండరే అని న్యూస్ లో ఒక ట్రాన్స్జెండర్, ఆ సిగ్నల్ లో ట్రాన్స్జెండర్ చేస్తుందని అది ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా మనము ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాలి. మా కమ్యూనిటీ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ ఎక్కడ ఈ ఫేక్ ట్రాన్స్జెండర్స్ దొరికినా వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. వాళ్ళు ఏం దొంగతనాలు చేసుకోవడం వాళ్ళకి మనం తర్వాత కనిపెట్టలేమండి, ఎందుకంటే అట్ ద సేమ్ టైం ట్రాన్స్జెండర్స్ అమ్మాయిల మీద దాడి చేస్తున్నారు అండ్ రేప్ చేశారు, ఇలాంటివన్నీ వస్తున్నాయి. అంటే అవన్నీ ఫేక్ వల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది. అంటే అందరూ ట్రాన్స్జెండర్స్ కూడా ఉత్తములని కాదు, రియల్ ట్రాన్స్జెండర్స్ లో కూడా ఒక 5-6% పీపుల్ కొంచెం దౌర్జన్యాలు చేసే వాళ్ళు ఉన్నారు. అట్లా అని నాట్ ఎవ్రీబడి. కొంతమంది ఒక 5 మంది 100లో ఒక 5-6 తప్పులు చేస్తారు అని చెప్పేసి కమ్యూనిటీ మొత్తాన్ని ఆ దృష్టితో చేయకూడదు. మోస్ట్ ఆఫ్ ది చేసేది ఎవరంటే ఫేక్ ట్రాన్స్జెండర్స్. వాళ్ళు ఇలా చేస్తారు, తర్వాత ఏం చేస్తారంటే సారీ ఇప్పేసేసి అబ్బాయి ప్యాంట్ షర్ట్ వేసుకొని జనజీవన స్రవంతిలో కలిసిపోతారు. ఎలా కనిపెట్టగలం మనం? వాళ్ళు కనిపెట్టలేరు. ఇంకా అప్పుడు సారీ కట్టుకున్నాడు కదా, ఇప్పుడు అబ్బాయి లాగా ఉన్నాడని మనం ఎవరు రికగ్నైజ్ చేయలేం. కాబట్టి అలాంటి ఫేక్ ట్రాన్స్జెండర్స్ వల్ల రియల్ ట్రాన్స్జెండర్స్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ దీవిస్తే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అనేసి వింటుంటాం, చాలా మంది కూడా అంటుంటారు. అండ్ మన నార్త్ ఇండియాకి వెళ్ళేసరికి ట్రాన్స్జెండర్ ని చాలా పవిత్రంగా చూస్తారు. అన్ని శుభకార్యాలు కూడా వాళ్ళనే ఫస్ట్ ఇన్వైట్ చేస్తారు. వాళ్ళు దీవిస్తే గానీ నెక్స్ట్ ఏ ప్రోగ్రామ్ కూడా వాళ్ళు చెయ్యరు. సో అలా ఉండగా సో అది నిజమేనా, వాస్తవమా అది?
అది నిజమేనండి. సో మహాభారతంలో నాకు కరెక్ట్ గా తెలియదు, ఎందుకంటే నేను క్రిస్టియన్ కాబట్టి మా కమ్యూనిటీ వాళ్ళు మోస్ట్లీ చెప్తారనమాట. మహాభారతంలో ఒక అధ్యాయం ఉంది. ఆ అధ్యాయంలో ఏంటంటే కృష్ణుడు యుద్ధానికి వెళ్ళారు. కృష్ణుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు కృష్ణుడితో పాటుగా అమ్మాయిలు, అబ్బాయిలు, ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తారు. సో ఆ యుద్ధంలో విజయం కృష్ణుని వరిస్తుంది. విజయం వచ్చిన తర్వాత, యుద్ధంలో గెలిచిన తర్వాత కృష్ణుడు, నాకు సహాయం చేసిన అమ్మాయిలు, అబ్బాయిలు అందరికీ మనం విజయం వరించాము, అందరూ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని కృష్ణుడు చెప్తాడనమాట. సో వెళ్ళిపోతారు, అందరూ డిస్పాచ్ అవుతారు. గత చాలా సంవత్సరాల తర్వాత యుద్ధం జరిగిన అదే ప్రదేశం నుండి కృష్ణుడు ట్రావెల్ చేస్తూ ఉంటారనమాట. సో ఒక గ్రూప్ ఆఫ్ ది ట్రాన్స్జెండర్ పీపుల్ ఆ యుద్ధం జరిగిన ప్రదేశంలో యుద్ధ భూమిలో కూర్చొని, ట్రాన్స్జెండర్ అనేది అప్పటి నుంచి కూడా ఉంది, ఎప్పటి నుండో ఉంది. సో యుద్ధ భూమిలో ఆ ట్రాన్స్జెండర్స్ కూర్చొని ఉండటం కృష్ణుడు చూసి, మీరు ఎందుకు ఇలా ఇప్పటికీ కూర్చొని ఉన్నారు, యుద్ధం జరిగి ఎన్నో రోజులు అయిందంటే, భగవాన్ కృష్ణ అమ్మాయిల్ని యుద్ధం జరిగిన తర్వాత అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ మీరు వెళ్ళండి అన్నారు, కానీ మమ్మల్ని వెళ్ళమని మీరు ఆదేశం రాలేదు. మీ ఆదేశం కోసం మేము ఎదురు చూస్తున్నాం, మీ నోటి మాట కోసం మేము ఎదురు చూస్తున్నాం ఇంతకాలం నుండి అని చెప్తానమాట. అప్పుడు కృష్ణుడు పరవశుడయి, నా నోటి మాట కోసం మీరు ఇంతకాలం ఇక్కడ వెయిట్ చేస్తారు కాబట్టి మీ నోటి నుండి వచ్చే మాట సత్యం జరుగుతుంది, మీ నోటి నుండి ఏ అయితే దీవెనలు వస్తాయో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అనేసి కృష్ణుడు వాగ్దానం ఇచ్చాడు వాళ్ళకి, అంటే వరం ఇచ్చాడు అనమాట. కృష్ణుడు ఇచ్చిన ఆ వరం వల్ల ట్రాన్స్జెండర్స్ ఏంటి శుభకార్యాలకు కానీ వాటికి మంచిలో చెడులో వెళ్ళి వాళ్ళు బ్లెస్సింగ్ చేస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనేసి చాలా మంది నమ్మకం. ఇప్పుడు మన ఏపీ తెలంగాణలో తక్కువ, కానీ మన మహారాష్ట్ర కానీ మన రాజస్థాన్, అవుట్ ఆఫ్ ఢిల్లీ అటు సైడ్ వెళ్తే కనుక ప్రతి శుభకార్యం ముందు కాళ్ళకు దండం. ఈవెన్ నాకు కూడా నేను జాబ్ చేసి వస్తుంటే ఒక ఫ్యామిలీ మొత్తం పెద్దవాళ్ళు చిన్న వాళ్ళందరూ నన్ను స్టాప్ చేసేసి నాకు సారీ, పూలు, ఫలాలు పెట్టేసి అందరూ వరుసగా కాళ్ళ మీద, అయ్యో మీ పెద్దవాళ్ళు నా వయసులో నా ఆశీర్వాదం ఉంటే పెద్ద కాదు చిన్న కాదండి, మీరు మమ్మల్ని కంపల్సరీ దీవించాలి, మాకు మంచి జరగాలి, మీరు దీవిస్తే మంచి జరుగుతుంది, మీ నోటి నుండి మాట వస్తే మాకు మంచి జరుగుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. చాలా మంది బిలీవ్ చేస్తారు ఈ మాట. ఇంకా మీ పర్సనల్ లైఫ్ వచ్చేసరికి మీ ఎడ్యుకేషన్ ఎలా జరిగింది, అండ్ మళ్ళీ అంటే ఎంఎల్సి కంపెనీలో జాబ్ చేశారు, అండ్ తర్వాత మోడలింగ్కి వెళ్ళారు, తర్వాత ఒక ఆర్టిస్ట్కి వెళ్ళారు, అండ్ ఇప్పుడైతే ఒక మంచి స్థాయిలో ఉన్నారు. సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ జరుగుతూ వస్తాయి. సో ఎలా? చాలా మంది అంటారు నాకు ఆపర్చునిటీ రాలేదు, నాకు ఈ ఆపర్చునిటీ రాలేదు, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు అంటే మనం ఏమీ సాధించలేదు. పట్టుదల, ప్రయత్నం, ఆత్మవిశ్వాసం, మనం చేయాలనే దృఢ సంకల్పం ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. అట్ ది సేమ్ టైం నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి జాబ్ కోసం అర్షిని, ఇప్పుడు మీరు పీజీ చేశాను అన్నారు. ఈ పీజీ చేసేటప్పుడు ఇప్పుడు అంటే కాలేజ్ ఫస్ట్ నుంచి 10th స్టాండర్డ్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇవన్నీ ఉంటాయి. సో ఎక్కడ కూడా మీరు అంటే మీరు ఎలాంటి అంటే మీరు భయంకరమైన పరిస్థితుల్ని ఎదుర్కోలేదా? అండ్ డిగ్రీ ఇవన్నీ డ్రెస్ సెన్స్ ఎలా ఉండేది? ప్యాంట్ షర్టా లేకపోతే శారీయా? సో అప్పటికి మీకు ట్రాన్స్జెండర్గా మీ ఫీలింగ్స్ అని తెలుస్తాయి అంటే అప్పటికి కూడా మీకు గడ్డాలని వచ్చి ఉండేదా? లేదా అమ్మాయిలాగే ఉన్నారు? కంప్లీట్ గా చెప్తాను నేను. యాక్చువల్గా నేను అబ్బాయి డ్రెస్ లో ఉన్నప్పటికీ కూడా నా మాట్లాడే విధానం, నా నడక, నా బిహేవియర్, అంటే నేను చేసే ప్రతి పని కూడా అమ్మాయిలాగే ఉండేది నా లక్షణాలు. కానీ డ్రెస్ ఒకటే మారింది, అమ్మాయి డ్రెస్ లో ఉండేదాన్ని. ఈవెన్ నేను 7th క్లాస్ 8th క్లాస్ లో ఉన్నప్పటి నుండి కూడా పిల్లలు ఏడిపించటము, ఎగతాళి, అవమానాలు, అవహేళనలు భరించలేక నేను స్కూల్కి వెళ్ళండి మారం చేస్తున్నాను అమ్మతో. బికాజ్ నేను ఇంత చదువుకొని ఈ రోజు మీ ముందు ఇట్లా ఉన్నానంటే ఈ క్రెడిట్ అంతా కూడా మా అమ్మగారిది. సో మా అమ్మగారు నాకు సపోర్ట్ చేశారు, నువ్వు అట్లా చెల్లొద్దు, ఎవరి కోసం నువ్వు చదువుకోవట్లా, నీ కోసం నువ్వు చదువుకోవాలి, నీ భవిష్యత్తు బాగుండాలి అంటే నువ్వు చదువుకోవాలి. ఎందుకంటే మై మామ్ వాజ్ ఇల్లిటరేట్ బట్ షీ నో ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. సో నువ్వు చదువుకోవాలి, చదువుకుంటేనే నీకు గౌరవమైన జీవితం ఉంటుంది, చదువు లేకపోతే నీకు సొసైటీలో జీవితం విలువ ఉండదు, నీకు ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలని నువ్వు ఖచ్చితంగా చదువుకోవాలని మా మదర్ ఆల్వేస్ నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఈవెన్ నాకు 10th క్లాస్ నుండి ఇంటర్లో, డిగ్రీలో, ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా చాలా డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తారు. పిల్లలు ఎగతాళి చేస్తారు, నువ్వు మా పక్కన కూర్చోవద్దు, అటు కూర్చోవద్దు అనేవాళ్ళు. నేను హాస్టల్లో ఉన్నాను, పీజీలో హాస్టల్లో ఉన్నప్పుడు
నా రూమ్మేట్ నేను తేడా అని చెప్పేసి నన్ను వదిలేసి ఒక్కదాన్ని నేను లంచ్కి ఎవరు నాతో వచ్చేవాళ్ళు కాదు. ఒక్కదానే లంచ్కి వెళ్ళేదాన్ని, ఒక్కదానే డిన్నర్కి వెళ్ళేదాన్ని, స్కూల్కి ఈవెన్ కాలేజ్ యూనివర్సిటీ కన్ఫ్యూజ్ ఉంటది కదా. ఐ మీన్ ఇప్పుడు మీకు మీరెవరో మీకు అర్థం కావట్లేదు, అవతల వాళ్ళేమో మిమ్మల్ని చూసి అబ్బాయా అమ్మాయి కన్ఫ్యూజన్ లో ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్ లో మీరు అబ్బాయితో ఉండాలనుకున్నారా, అమ్మాయిలతో ఉండాలనుకున్నారా? నేను అమ్మాయిలతోనే ఉండాలనుకునేదాన్ని. బట్ నేను ఏంటంటే అప్పుడు కంప్లీట్ నాకు ఫీమేల్ సర్జరీ అవ్వలేదు. సో నేను డ్రెస్సింగ్ అబ్బాయి డ్రెస్సింగ్ లో ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి 2014 లో నాసా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మన కాలేజ్ లో స్కూల్స్ లో గానీ ట్రాన్స్జెండర్స్ కి ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ వచ్చారు. నాకు 2010 లో పీజీ, 2010-11 పీజీ అయిపోయింది నాకు. సో 2010 లో ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ లేవు. ఇప్పుడు నేను అమ్మాయిలాగా పోవాలా, అమ్మాయిలాగా మారాలా, నా ఎడ్యుకేషన్ డ్రాప్ అవ్వాలి. సో నేను అడ్జస్ట్ అయ్యాను, నాకు నేను అడ్జస్ట్ అయ్యేదాన్ని. ఫస్ట్ నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి. ఎన్ని అవమానాలు రాని, ఎన్ని అవరోధాలు రాని, అయ్యే వరకు కూడా నీ పేరు రాజునే ఉంది, రాజునే ఉంది. ఇది ఎప్పుడు మారింది? ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాతే అయిపోయింది. ఎందుకంటే ఒకవేళ నేను బిఫోరే నేను సర్జరీ చేయించుకుని అమ్మాయిలాగా మారితే నా స్టడీ ఇక్కడే డ్రాప్ అయిపోయిద్దేమో. సో నేను అనుకున్న స్థాయికి నేను చేరలేనేమో ఒక భయంతో నన్ను నేను కంట్రోల్ చేసుకొని అవమానాలు అవహేళనని దిగమింగుతూ నేను పీజీ కంప్లీట్ చేస్తాను. పీజీ కంప్లీట్ చేసిన తర్వాత ఏ కాలేజీలో నేను డిగ్రీ ఇంటర్ చదివానో అదే కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్ గా కొంతకాలం 2 years జాబ్ చేస్తాను. దాని తర్వాత నేను కొన్ని NGOs లో వాటిలో జాబ్ చేసి తర్వాత మనీ కొంచెం గ్యాదర్ చేసుకున్నాను అనమాట. ఒక 5 lakhs కావాలి కదా. సో దాని తర్వాత 2016 లో నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకున్నాను ఢిల్లీలో డాక్టర్ నరేంద్ర కౌశిక్ గారి దగ్గర. హీఈస్ ద ఫేమస్ సర్జన్, ట్రాన్స్జెండర్స్ కి ఫేమస్ సర్జన్. ఆయన దగ్గరికి ఫారినర్స్ కూడా సర్జరీ చేయించుకున్నాను. సో దాని తర్వాత నాది డాక్యుమెంట్స్ అన్ని కూడా చేంజ్ చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు మీకు ట్రాన్స్జెండర్స్ కి సెక్స్ వర్కర్ గా వెళ్ళమని చాలా ప్రెజర్ ఉంటదంట కదా. సో మీకు అలాంటి ప్రెజర్ ఏమైనా వచ్చిందా? మీరు ఎక్కడైనా అలాంటి దానికి పార్టిసిపేట్ చేయడం కానీ, వెళ్ళడం కానీ, రిజెక్ట్ చేయడం కానీ చేశారా? ప్రెజర్ రాలేదండి. నా డిగ్రీ కంప్లీట్ అవ్వగానే నేను తొందరగా అమ్మాయిలాగా మారాలనే ఆశ, కోరిక, ఆతృతతో ఇంట్లో పెట్టుకుని నేను పారిపోయాను ముంబైకి. సో అప్పుడు మా కమ్యూనిటీ వాళ్ళు 2 options ఇచ్చారు. ఎందుకంటే నువ్వు కంప్లీట్ అమ్మాయిలాగా మారాలంటే సో మనీ చాలా అవసరం అవుతుంది. సో నువ్వు బెగ్గింగ్ కాలేజ్ సెక్స్ వర్క్ వెళ్తే మనీ సంపాదించుకొని సర్జరీ చేసుకోవచ్చు అని చెప్పారు. బట్ నేను చెప్పాను, నేను డిగ్రీ చేస్తాను మమ్మీ, నేను ఇట్లా చేయాలనుకోవట్లేదు, ఐ వాంట్ టు లివ్ మై రెస్పెక్టబుల్ లైఫ్ అని చెప్పాను. వాళ్ళు నవ్వారు, ఏంటి నువ్వు మన ట్రాన్స్జెండర్, మనకేవాడు జాబ్ ఇస్తాడు, మనకేం రెస్పెక్టబుల్ లైఫ్, మనకే ఆడ గౌరవం అని నవ్వారు అనమాట. సో అయినా కూడా నేను అవి చేయకూడదు, నేను గౌరవంగా బ్రతకాలని చెప్పి ఒక 2 days ఉన్నాను. సో నేను బ్యాక్ వచ్చి నేను రిజెక్ట్ చేస్తాను. నాకు ఆ రెండింటిని రిజెక్ట్ చేస్తాను, నేను చేయాలనుకోలేదు. బ్యాక్ వచ్చి మా అమ్మకి చెప్తే మా అమ్మ ఇట్లా చెప్పింది, నువ్వు ఎప్పుడు అట్లా చేయకూడదు, నువ్వు ఎప్పుడు ఒకరికి ఇచ్చేలాగా ఉండగలి కానీ ఒకరి దగ్గర బెగ్ చేసే స్టేజ్లో నువ్వు ఉండకూడదని మా అమ్మ నాకు మోటివేట్ చేస్తారు. మోటివేట్ చేసి దాని తర్వాత నేను పీజీలో చదవాలనుకోలేదు. ఎందుకంటే నేను తొందరగా అమ్మాయిలాగా మారాలని కోరిక. నా డిగ్రీ అయిపోయింది, డిగ్రీ చాలే, ఇంకా ఏదైనా జాబ్ చేసుకోవచ్చు. ఎలా జమ చేసుకున్నారు? జాబ్ చేసుకుంటూ అమౌంట్ జమ చేసుకున్నారు? జాబ్ చేస్తూ మనీ గ్యాదర్ చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ అంటే మీ ముంబైలో ఉన్నారన్నారు. సో ముంబై అంటే పాష్ కల్చర్ ఉంటది, పబ్ కల్చర్ ఉంటది. సో అర్షిని పబ్లిక్ అంతా తిరిగిందా? యా మస్తుగా. మందు తాతారా? నో డ్రింక్ అలవాటు ఉన్నారా? లేదు లేదా. అవును, ఇప్పుడు అర్షిని ఇంత బాగుంటావు కదా నువ్వు, నీకు లవ్వర్ లేరా అసలు? ప్రపోజల్స్ వస్తున్నాయి కానీ యాక్చువల్ గా యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా లైఫ్ లో సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. సో ముంబైలో ఫాస్ట్ కల్చర్ ఉండేది, ముంబైలో చాలా ప్రపోజల్స్ వచ్చాయి. ముంబైలో నేను మోడలింగ్ చేశాను, సో MNCలో HR గా జాబ్ చేశాను. సో ఆ టైంలో కూడా నాకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి. ఒక అబ్బాయి అయితే వెంట పడేవాడు, నేను ఓకే చెప్పకపోతే చచ్చిపోతానని నన్ను బ్లాక్మెయిల్ కూడా చేస్తాడు. కానీ యాక్చువల్గా ఎందుకంటే నా కళ్ళతో నేను చాలా చూస్తాను, చాలా మంది ట్రాన్స్జెండర్స్ లైఫ్ స్పాయిల్స్ అయిపోయింది. కొంతమంది ఏం చేస్తున్నారంటే అబ్బాయిలు ఓ ఫిజికల్ రిలేషన్షిప్ కోసమో ఫైనాన్షియల్ గా యూస్ చేసుకోవడం కోసమో ట్రాన్స్జెండర్స్ లైఫ్ లోకి వస్తారు. కొంతకాలం వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నారు, వాళ్ళని ఫిజికల్ గా ఫైనాన్షియల్ యూస్ చేసుకుంటున్నారు. దాని తర్వాత సొసైటీ యాక్సెప్ట్ చేయలేదు, నా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదు, నాకు పిల్లలు కావాలి అని చెప్పేసి వాళ్ళని వదిలేసేసి అమ్మాయిని పెళ్లి చేసుకుని వాళ్ళు హ్యాపీగా బ్రతికేస్తున్నారు. బట్ ఈ ట్రాన్స్ ఉమెన్స్ ఏం చేస్తున్నారంటే ఆ డిప్రెషన్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుని వాళ్ళ జీవితాలని ముగించుకున్నారు. మన రీసెంట్ గా ఒక 4-5 months బ్యాక్ నుండి చూసుకుంటేనే హైదరాబాద్ లో 7 to 8 ట్రాన్స్ ఉమెన్స్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు బికాస్ ఆఫ్ బాయ్ ఫ్రెండ్స్, హస్బెండ్స్ లవ్. సో ఇలాంటి వాటికి నేను దూరంగా ఉండాలని నిర్ణయం.
ఒక 3-4 years లవ్ ట్రాక్ నడిచింది. తర్వాత అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి కూడా ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఇలాంటివన్నీ బయట గాసిప్స్ ఉన్నాయి. అది నిజమా లేకపోతే మీరు గాసిపా? అదొక చిన్న ఏమైనా అబ్బాయి అంటే పిల్లలు పుట్టకపోయినా సరే ఒక ఎవరైనా అడాప్ట్ చేసుకుందామని అంటే అంత పెద్ద మనసున్న మనిషి కూడా అంటే ఎందుకు దూరం అయిపోయాడు అసలు? చెప్పలేమండి, సిచ్యువేషన్స్ ఏమో తెలీదు. అందరి లైఫ్ లో ప్రేమ వచ్చినట్టుగా అఫ్ కోర్స్ ఒక చిన్న సాడ్ స్టోరీ అనుకోవాలి. గతించిన స్టోరీ, దాన్ని మోస్ట్లీ నేను మర్చిపోయాను, డిలీట్ చేస్తాను నా మైండ్ లో నుండి. అందరి లైఫ్ లోకి వచ్చినట్టు నా లైఫ్ లో కూడా ఒక అబ్బాయి వచ్చాడు, నేను లేకుండా బ్రతకలేను అన్నాడు. అంటే ఇప్పుడు నువ్వెందుకు బాగున్నావు అంటే అబ్బాయి కూడా బాగుంటాడా? మేబీ అంటే మనకి బాహ్య సౌందర్యం కన్నా అంతర్ సౌందర్యం చాలా ఇంపార్టెంట్. సో అది అతనికి లేదు కాబట్టి బాలేడని అది చెప్పాలి. అఫ్ కోర్స్ కదా. సో అందరి లైఫ్ లోకి వచ్చినట్టే నా లైఫ్ లోకి వచ్చిండు. నేను లేకపోతే బ్రతకలేనన్నాడు, చచ్చిపోతానన్నాడు. పిల్లలు పుట్టారంటే టెస్ట్ బేబీ సరోగామి ద్వారా అడాప్ట్ చేసుకుందామన్నారు. మీరు ఒక ట్రాన్స్జెండర్ అని తెలిసి కూడా సర్జరీ అయ్యిందని కూడా తెలిసి ఆయన ఒప్పుకున్నారా? ఎస్. సో మేము 4 years రిలేషన్షిప్ లో ఉన్నాము. నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు, పిల్లల్ని అడాప్ట్ చేసుకుందాం అన్నాం. చాలా రోజుల తర్వాత సడన్ గా తనకి మ్యారేజ్ ఫిక్స్ అయిందని తెలిస్తే మాకు కొన్ని ఇష్యూస్ జరిగినాయి. నేను ఫైట్ చేస్తాను, ఎందుకు నన్ను మోసం చేస్తావు. వన్ థింగ్ మేడం, మన శరీరాన్ని వాడుకుని వదిలేస్తామని క్షమించవచ్చు, కానీ మన మనసుతో గేమ్స్ ఆడామని క్షమించలేం. ఎందుకంటే వన్ థింగ్, మన శరీరానికి అయిన గాయం కొన్ని రోజులకి మానిపోతుంది, కానీ మనసుకైన గాయం మానదు. దానికి మందు దొరకదు. దేవుడు శిక్ష ఖచ్చితంగా. నేను ఒకటి బిలీవ్ చేస్తానండి, ఏ మనిషి అయినా కూడా మంచి చేసినా చెడు చేసినా మంచికి చెడుకి ప్రతిఫలం ఈ జన్మలోనే అనుభవించాలి. 7 జన్మలు ఈ జన్మలో చేసింది నెక్స్ట్ జన్మకు వస్తుందని నేను నమ్మను. మంచి చేసినా చెడు చేసినా నువ్వు మంచి చేస్తే ఆ మంచికి ప్రతిఫలం ఈ జన్మలోనే వస్తుంది, నువ్వు చెడు చేస్తే ఆ చెడుకి ప్రతిఫలం కూడా ఈ జన్మలోనే వస్తుంది. నేను విన్నాను కూడా, నాకు చేసిన అన్యాయానికి అతనికి ప్రతిఫలం వచ్చింది. నేను రావాలని కోరుకోలేదు, బట్ ఆ అన్యాయానికి ప్రతిఫలం అతనికి వచ్చింది, అనుభవించాడు, బాధపడ్డాడు. ఎలా వచ్చింది, ఏం జరిగింది? ఏ ఫ్యామిలీ కోసము ఎవరి కోసము నన్ను వద్దనుకున్నాడో వాళ్ళ నుండే అరెస్ట్ చేసుకోవటం, కొన్ని ఇష్యూస్ వచ్చి వాళ్ళందరూ తన్ని దూరం చేసుకోవటం, ఇతన్ని హింసించటము, అట్లాంటివి చాలా జరిగినాయి అని విన్నా. వేరే వాళ్ళ పర్సనల్స్ మనం చెప్పకూడదు. ఇంకా అతను లేదండి, అసలు లేదు. అంటే మా బ్రేకప్ అయిపోయిన తర్వాత 4-5 years అరౌండ్ 3 years తర్వాత నాకు మెసెంజర్ లో మెసేజ్ చేస్తారు, నువ్వు ఉంటే నేను ఫుల్ఫిల్ గా ఉన్నా, నువ్వు లేకుంటే నేను జీరో, అందరూ ఉన్నా నాదని ఏంటంటో సోది మెసేజ్ చేస్తూ నేను గాడ్ బ్లెస్ యూ అని, అప్పటికే ఒక బాబు కూడా పుట్టాను, గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అని చెప్పేసి నేను బ్లాక్ చేస్తాను. ఇప్పుడు కాంటాక్ట్ లో అయితే లేనండి. సో నా లైఫ్ నాది, తన లైఫ్ తనది. అండ్ ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వెళ్ళారు, చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, సో అక్కడ మిమ్మల్ని ఏమైనా కమిట్మెంట్ అడిగారా? డెఫినెట్లీ అండి, ప్రతి రంగంలో ఉన్నదే ఒక అందమైన అమ్మాయి అంటే యాక్చువల్ గా అఫ్ కోర్స్ అంతగా ఆపిన నేను కూడా ఎంతో కొంత అందంగానే ఉంటాను కాబట్టి చాలా బాగుంది. డెఫినెట్లీ నన్ను కూడా అడుగుతారు. సో ఈవెన్ ప్రతి రంగంలో మనకి అమ్మాయిలు పడుతున్న బాధలు ఇవే. సో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉన్నారు. అమ్మాయి కనపడితే యూస్ చేసుకోవాలనుకునే అబ్బాయిలు ఉన్నారు, పోనీ అమ్మాయి చాలా కష్టపడి వచ్చింది మంచి లైఫ్ ఇద్దాం అనుకునే గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ చెడ్డ వాళ్ళని నేను అనను, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలా నేను కూడా ఫేస్ చేస్తాను. అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, బట్ నేను ఎవరి పేర్లు చెప్పాలనుకోవట్లేదు, సారీ. కాకపోతే కొన్ని మూవీ ఆఫీసులకు వెళ్ళినప్పుడు నువ్వు ఖచ్చితంగా కమిట్మెంట్ ఇస్తేనే, డైరెక్టర్ తోనో లేదా ప్రొడ్యూసర్ తోనో నువ్వు కమిట్మెంట్ ఇస్తేనే, చాలా కమిట్మెంట్ ఇస్తేనే నీకు ఈ సినిమాలో క్యారెక్టర్ ఇస్తాను. నేను కమిట్మెంట్ ఇవ్వలేదని చెప్పి ఆ సినిమాలో నన్ను తీసుకోకుండా వేరే వాళ్ళని తీసుకున్న సినిమాలు కూడా చాలా. అసలు వాళ్ళకి బాధ అనిపించదు, ఒక ట్రాన్స్జెండర్ మన దగ్గరకు వచ్చింది, మేము తనకు సపోర్ట్ చేద్దాం, ఇలాంటివన్నీ ఏం అనిపించకుండా మిమ్మల్ని అలా అడిగితే అసలు బాధ అనిపించదా? చాలా బాధ అనిపించిందండి నాకు. ఎంతో అంటే నేను ఏదో సాధించాలి, ఎంతో కష్టపడ్డాను. యాజ్ ఏ ట్రాన్స్ అయినా కూడా నేను ఈ స్టేజ్ లో ఉన్నంటే ఎన్ని అనుభవించుంటాను కదా. స్కూల్స్ లో అంటే ఎడ్యుకేషన్ కోసం వెళ్ళినప్పుడు స్కూల్స్ లో కాలేజెస్ లో డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తాను. సో దాని తర్వాత సర్జరీ కోసం వెళ్ళినప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను. దాని తర్వాత ఎంఎన్సీలో హెచ్ఆర్ గా జాబ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ప్రాబ్లమ్స్. అక్కడ ఒక ఎదవేయమన్నాడంటే, నువ్వు ట్రాన్స్జెండర్ కదా, నీకు జాబ్ ఏంటి, మా కంపెనీలో నీకు జాబ్ లేదు కానీ నీ నెంబర్ ఇచ్చేది నైట్కి వస్తా అన్నాడు.
అంటే ప్రతి రంగంలో ప్రతి చోట ఇదొకటి ట్రాన్స్ అంటే ఒకటి. మేము సెక్స్ వర్క్ కి బెగ్గింగ్ చేసుకోవడానికే పుట్టామా? ఏ రాజ్యాంగంలో రాశారు ఆ మాట? సో భారత రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారు ప్రతి పౌరునికి కూడా సొసైటీలో గౌరవంగా జీవించే హక్కు ఉందన్నారు. సో ఐ హ్యావ్ ఏ రైట్. సో ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అన్ని నేను అనుభవించే హక్కు నాకు ఉంది. ఎందుకంటే ఐఎమ్ ఇండియన్ సిటిజన్. నేను ఇండియన్ కాబట్టి నాకు గౌరవంగా బ్రతకాలని నేను నా నా సక్సెస్ కోసం నేను ప్రయత్నిస్తూ నువ్వు అవకాశం ఇవ్వకపోతే ఇవ్వకపోయావు. కానీ నువ్వు చేస్తున్న డిస్క్రిమినేషన్ ఏమవుతుందంటే కొంచెం బ్యాక్ అవుతుంది. ఒక మనిషి చేయాలని ఆశ ఆతృతతో పరిగెడుతున్నప్పుడు ఎవరో ఒక అవమానించి అవహేళన చేసి కిందకి లాగటం వల్ల ఏమవుతుందంటే ఒక నిరుత్సాహం అనేది ఎదురవుతుంది. అలాంటి నిరుత్సాహాలు ఎన్నో ఫేస్ చేశాను నేను, చాలా చెప్పలేనన్ని. మోడలింగ్ రంగంలో కానీ, సో ఎంఎన్సీలో జాబ్స్ కోసం ట్రై చేసినప్పుడు కానీ, ఇండస్ట్రీలో కానీ చాలా ఫేస్ చేశానండి. సో ఇలాంటి ఫేస్ చేసుకొని వస్తున్నప్పుడు కూడా ప్రతి చోట కూడా ఇలాంటి ఎదురేస్తున్నప్పుడు చాలా కష్టం అవుతుంది. వన్స్ అప్ అనే టైం నాకు అనిపించింది గివప్ ఇవ్వాలేమో, నా లైఫ్ ఇంకేమో ఇంతేనేమో. సో ట్రాన్స్ అయినంత మాత్రం నేను అదే చేయాలేమో, బైకింగ్ సెక్స్ వర్క్ చేసుకోవాలేమో, సొసైటీ నన్ను యాక్సెప్ట్ చేయదేమో, నాకు ముందుకెళ్ళే ఆపర్చునిటీస్ వీళ్ళు ఇవ్వరేమో అనే ఒక నిరుత్సాహం నాలో కూడా సమ్ టైమ్స్ వచ్చేది. కానీ నేను ఎప్పుడు గివప్ వెళ్ళి, అమ్మ చెప్పింది గివప్ ఇవ్వకూడదు, ప్రయత్నించాలి. ఎన్ని ఓటమిలు వచ్చినప్పుడు కూడా ఓటమి భయపడేలాగా మనం ఎదిరించి నిలబడితే అప్పుడు ఓటమి భయపడితే విజయం ఖచ్చితంగా వస్తుంది అనేది నేను నమ్మాను. ప్రయత్నించాను. ఫైనల్లీ JLL అనే కంపెనీ, రియల్లీ థ్యాంక్ఫుల్ టు JLL అనే కంపెనీ. నేను ట్రాన్స్ అని తెలిసినా కూడా ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా నాకు మంచి వర్క్ అట్మాస్ఫియర్ కల్పించి నాకు హెచ్ఆర్గా ఆపర్చునిటీస్ ఇచ్చింది. సో నేను ఎంఎన్సీలో హెచ్ఆర్గా కొంతకాలం వర్క్ చేస్తాను. తర్వాత నా డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలనుకున్నాను. యాజ్ ఏ మోడల్గా, యాజ్ ఏ ఆర్టిస్ట్గా వస్తున్నప్పుడు కూడా. సో కొంతమంది డైరెక్టర్లు, కొంతమంది పేర్లు చెప్తా, డైరెక్టర్ అమాన్ అహ్మద్ గారు. సో థియేటర్ ప్లేస్ చేయడానికి నేను ట్రాన్స్ అని తెలిసినా కూడా నాకు యాక్టింగ్ నేర్పించి బద్లావు ఇలాంటి కొన్ని షోస్లో నాకు ఆపర్చునిటీస్ ఇచ్చారు. లామకాన్, ఫినిక్స్ వీటిలో నేను థియేటర్ షోస్ ప్లే చేస్తాను, రవీంద్ర భారతి వీటిలో. సో దాని తర్వాత గౌతమ్ మన్నవ గారు డైరెక్టర్. సో నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు అమ్మాయి అనుకున్నారు. దాని తర్వాత నేను ట్రాన్స్ అని తెలిసినాక తను అడిగారు, హర్షిని మీరు ట్రాన్సా అని అడిగారు. సో అవును సార్, ఆమె గుర్తుపట్టలేదు. సో బట్ హర్ష అవును సార్ నేను ట్రాన్స్ అంటే, నో ప్రాబ్లం హర్షిని, యూఆర్ డూయింగ్ దిస్ క్యారెక్టర్ అన్నాడు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఇలాంటి చెడు పురుగులు ఉన్నటువంటి ఈ సొసైటీలో ఇలాంటి మహానుభావులు కూడా ఉన్నారా, మంచి వాళ్ళు. నేను ట్రాన్స్ అని తెలిస్తే నేనేం బాధపడేదాన్ని, హర్షిని ఈ క్యారెక్టర్ కి ఫీమేల్ నే తీసుకుంటున్నావమ్మా, నేను తీసుకోవట్లేదు వెళ్ళంటే నేను బాధపడేదాన్ని కాదు. ఎక్కడ బాధ అనిపిస్తుంది, ట్రాన్సా అంటే బాధ అనిపించేది. బట్ ఎక్కడ ఎక్కువ చెప్పలేని ఆనందం వేస్తుందంటే యూ డూయింగ్ దిస్ క్యారెక్టర్ అని స్ట్రాంగ్ గా చెప్పారు. నువ్వు ట్రాన్స్ అయినా కూడా యూ డూయింగ్ దిస్ క్యారెక్టర్ అని స్ట్రాంగ్ గా చెప్పి నాకు ఆ వెబ్ సిరీస్ లో, దాని తర్వాత ఆర్కా మీడియా వాళ్ళ దాంట్లో కూడా సారే గౌతమ్ మన్నవ గారు నాకు ఇప్పించారు. సో ప్రజెంట్ గా ఆహాలో టెలికాస్ట్ అవుతుంది ఆనేస్ ట్యూటోరియల్స్, అందులో ఒక ప్లే చేశాను. గౌతమ్ మన్నవ సారే ఇప్పించారు నాకు. సో ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు గౌతమ్ మన్నవ డైరెక్టర్ గారు. సో ఇలాంటి కొంతమంది ఉన్నారు మంచి వాళ్ళు. ఎట్ ద సేమ్ టైం కొంతమంది నేను ట్రాన్స్ అని తెలియగానే నీకు ఈ క్యారెక్టర్ లేదమ్మా ఏమనుకో కానీ చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నువ్వు ట్రాన్సా, అవునా, ఫీమేల్ క్యారెక్టర్ ఎందుకు చేస్తావు, నువ్వు హెల్ప్ లేదు, కమిట్మెంట్ ఇస్తావా, సర్జరీ అయిందా నీకు, అసలు అలాంటి డిస్క్రిమినేషన్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ప్రతి రంగంలో అన్ని రకాల మనుషులు ఉంటారు. ఇప్పుడు చాలా బాధపడ్డారు. సో ఇలాగా మీకు కళ్ళలో నీళ్లు పెట్టించిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా మీ జీవితంలో? కళ్ళల్లో నీళ్లు పెట్టించిన సిచ్యువేషన్స్ అంటే మోస్ట్లీ మా అమ్మ చనిపోయిన సిచ్యువేషన్ అండి. సో దాని తర్వాత చాలా అమ్మ మీకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళని విన్నాము. అవును. మరి అలాంటి అమ్మ పోతే ఎలా అనిపించింది? ఇప్పుడు దాకా ఎలా నెట్టుకుని వస్తున్నారు అమ్మ లేకుండా? అమ్మ లేని లోటు ఎలా ఉంది? ఎవరు ఫుల్ఫిల్ చేస్తున్నారు? అసలు ఫుల్ఫిల్ అవుతున్నారు అమ్మ లేని లోటుని? డెఫినెట్లీ అండి. నేను ఇంత సక్సెస్ అయ్యి ఈ స్టేజ్ లో ఉన్నప్పటికీ కూడా సమ్ టైమ్స్ ఐ ఫీల్డ్ నేను ఒంటరి దాన్ని, నాకెవరు లేరు, అమ్మ లేదు అనే ఒక బాధ అయితే నన్ను అనుక్షణం వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి నా సక్సెస్ కోసం, నా అభివృద్ధి కోసం, నా ఎడ్యుకేషన్ కోసం నేను సొసైటీలో ఒక గౌరవమైన జీవితం గడపాలని అనుక్షణం పోరాడింది మా అమ్మ మాత్రమే. చిన్నప్పుడు చాలా కలలుగానేదాన్ని. పెద్ద అయినాక మంచి సక్సెస్ అయినాక అమ్మకి బాగా చూసుకోవాలి, మా అమ్మకి మంచి ఇల్లు కొనాలి, మంచి కారు కొనాలి. ఈవెన్ మా అమ్మకి ఇలాంటి ఒక పట్టు చీర కూడా లేదు, పాత చీరలు కట్టుకునేది. మా అమ్మకి ఒక మంచి పట్టు చీర కొనిపెట్టాలి అని చాలా కన్నా.
అంటే నా కష్టాలలో, బాధలో, ఒంటరితనంలో, అవమానాల్లో, అవహేళనలు వీటన్నింటిలో అమ్మ నాకు తోడుండి నన్ను పుష్ చేసి, నాకు ధైర్యం చెప్పి, నన్ను మోటివేట్ చేసి నాకు మంచి గౌరవమైన లైఫ్నిచ్చింది. బట్ కానీ నేను సక్సెస్ అయ్యి జనాలు అప్రిషియేట్ చేసి నాకు స్టేజ్ మీద క్లాప్స్ కొట్టి, అంటే ఈ సిచ్యువేషన్ లో అమ్మ లేకుండా పోయిందని చాలా బాధేస్తుందండి. అంటే నా బాధలో నాకు తోడుగా కూర్చొని అమ్మ ఏడ్చి నాకు ధైర్యం చెప్పేసి నా ఏడుపులో భాగం పంచుకున్నారు, కానీ నా ఆనందంలో అమ్మ భాగం పంచుకోలేకపోయాను. నా ఆనందాన్ని చూడకుండా పోయింది. అమ్మకి ఏ విషయానో ఒక అనుమానం, భయం ఉంటుంది కదా, నా బిడ్డ ఫ్యూచర్ లో ఏమవుతుంది, ఎంత బాధపడుతూ ఉంటుంది అనేది ఒక బాధ. కానీ అందరిలాగా బాధపడట్లేదు. నా బిడ్డ గౌరవమైన స్థానంలో ఉంది, షీఈస్ డూయింగ్ గ్రేట్ అని అమ్మకు తెలియకుండా పోయిందని ఒక చిన్న బాధ ఎప్పుడు నన్ను వెంటాడుతూనే ఉంటుంది కదా. అమ్మ ఎప్పుడు మీతోనే ఉంటారు, బాధపడకండి. సో మోస్ట్ ఆఫ్ ది నా లైఫ్ లో ఒక ఎమోషన్ ఉంది అంటే అది అమ్మ మాత్రమేనండి. ఇప్పటికీ ఎవ్రీడే నేను అమ్మని మిస్ అవుతాను. సో అమ్మ మెమరీస్ వీక్లీ వన్స్ అమ్మ మెమరీస్ డిస్టర్బ్ చేస్తుంటారు. అమ్మ ఒడిలో పడుకోవాలని అనిపిస్తుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా మీరు? అఫ్ కోర్స్ అండి. మీరు నార్మల్ గా మీరు సిస్ ఉమెన్ కానీ మామూలుగా హెరిటోసెక్స్ అబ్బాయిలకి కానీ అమ్మాయిలకి కానీ కూడా ఏ బాధ వచ్చినా అమ్మకే చెప్పుకోవాలనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది. ఒక అమ్మాయికి అంటే భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు, కుటుంబం ఉంటుంది. అమ్మాయికి అంటే భర్త పిల్లలు సేమ్ ఉంటారు. కానీ మాకెవరు ఉంటారండి? ఒంటరితనం. ఒంటరి వాళ్ళమే కదా. బాధ కలిగిన, ఆనందం కలిగిన చెప్పుకోవడానికి ఒక తోడు అనేది ఖచ్చితంగా అవసరం. సొసైటీలో మగవాళ్ళు ఎలా ఉన్నారంటే ట్రాన్స్ అని కానీ ఫిజికల్ గా ఫైనాన్షియల్ యూజ్ చేసుకొని వెళ్ళిపోవాలనుకునే వాళ్ళే, కానీ వాళ్ళ బాధను పాల్పంచుకోవాలి, వాళ్ళ ఆనందాన్ని పాల్పంచుకోవాలి, మంచిలో చెడులో తోడుండాలనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా తక్కువ, అసలు లేరు అందరూ, చాలా తక్కువ మంది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఒంటరితనము, ఒంట్లో బాగాలేదు. ఇప్పటికి కూడా అండి నాకు నా బాడీ మాత్రం, నేను సర్జరీస్ కదా, లాట్ ఆఫ్ బిగ్ సర్జరీస్ చేసుకున్నాను. సమ్ టైమ్స్ కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ బాగా సిక్ అవుతా ఉంటాను నేను. టెంపరేచర్ వల్ల కానీ, బాగా వేడి చేయటం కానీ, సమ్ టైమ్స్ ఒంటరితనం, హెల్త్ బాగాలేనప్పుడు అనిపిస్తుంది నాకెందుకు ఈ ఒంటరి జీవితం, అమ్మ నాన్న ఇద్దరు నాకెందుకు దూరం అయ్యారు, నేను ఎందుకు ఇలా అనాథలా బతకాలి, అసలు నేను ఎవరి కోసం బతకాలి అనే ప్రశ్నలు నా మనసులో వెంటాడుతూనే ఉంటాయండి. సో ఇలాంటి సిచ్యువేషన్ నా లైఫ్ లో చాలా ఫేస్ అయ్యానండి. ఒక ట్రాన్స్ గా మారిన తర్వాత ఈవెన్ కమ్యూనిటీ వాళ్ళు నన్ను కొంచెం సక్సెస్ అవ్వాలి, జాబ్ చేయాలని వెళ్ళినప్పుడు, లాగినప్పుడు, సర్జరీ అయినప్పుడు, ఒంటరితనంలో ఉన్నప్పుడు, ఆ బాధలను మించినప్పుడు నాకు అమ్మ ఉంటే బాగుంటుంది, అమ్మ తోడు కావాలి అని చాలా ఉండేదాన్ని. స్టిల్ ఐ ఫీల్ సమ్ టైమ్స్ ఐఎమ్ అలోన్ అని. అంటే బ్రదర్ సిస్టర్స్ నాకు ఉన్నారు, కానీ ప్రపంచంలో ఎవ్వరు కూడా అమ్మ ప్రేమకు సరిచాటు కాదని నేను నమ్ముతున్నానండి. బాయ్ ఫ్రెండ్ ప్రేమలో, అక్క చెల్లి ప్రేమలో, అన్నదమ్ముడి ప్రేమలో, అందరి ప్రేమలో, ఈవెన్ భర్త ప్రేమలో అయినా కల్తీ ఉంటుంది, కానీ తల్లి, ఈవెన్ తండ్రి ప్రేమలో అన్నా కొంచెం స్వార్థం ఉండొచ్చేమో, కానీ తల్లి ప్రేమలో అయితే స్వార్థం ఉండదండి. తల్లి పాలు ఎంత స్వచ్ఛమైనదో తల్లి ప్రేమ కూడా అంతే స్వచ్ఛమైంది. నాకు ఆ ప్రేమ దూరం అయింది అనే ఒక చిన్న బాధ అయితే నన్ను జీవితం అంతా ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఒక ఓన్ ఎన్జిఓ నడుపుతున్నారు అండ్ చాలా మందికి ఒక మోడల్గా ఉన్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది లైఫ్? అండ్ అట్ ద సేమ్ టైం నేను ఎందుకు ఇలా పుట్టానా అనేసి మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలాంటి అనిపించిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఇప్పుడు నేను సక్సెస్ అయినాక నాకు అనిపించట్లేదండి. సో కాకపోతే నేను ఒకప్పుడు అవమానాలు, అవహేళనలు, చీత్కారాలు, చీదరింపులు, కొట్లాటలు, నన్ను చెదిరించుకున్న వాళ్ళు, చిచ్చా అనుకున్న వాళ్ళే నా జీవితం అంతా అట్లనే గడిచింది ఒకప్పుడు. అలాంటి టైంలో అనిపించేది, నేను ఎందుకు ఇలా పుట్టాను, దేవుడు నాకు ఎందుకు ఈ జన్మ ఇచ్చాడు, ఎందుకు ఈ జన్మ ఇవ్వకుండా బెటర్ ఉండేది, నేను ఎందుకు కంప్లీట్ అమ్మాయిలాగో కంప్లీట్ అబ్బాయిలాగో నేను ఎందుకు పుట్టలేదు. సో ఇప్పటికైనా నా ఒంటరి జీవితం ఏంటి, అదే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే ఫ్యామిలీ ఉండేది, ఫ్యామిలీతో ఉండేవాళ్ళు, నాకెందుకు ఈ ఒంటరి జీవితం అని అనుక్షణం బాధపడేదాన్ని. సో ఈవెన్ నా కాలేజ్ డేస్లో, స్కూల్ డేస్లో, ఈవెన్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలోకి వెళ్ళినప్పుడు కూడా అట్లే ఉండేదాన్ని. ఎంఎన్సీలో జాబ్ చేస్తున్న
అప్పటికి కూడా అప్పుడప్పుడే అట్లా ఉండేది. కాకపోతే ఎప్పుడైతే మనకి ఈ చట్టాలు వచ్చినాయో 2014 నాల్సా జడ్జిమెంట్, 2017 377 యాక్ట్ వచ్చింది, 2019లో మనకి ట్రాన్స్జెండర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. ఇవన్నీ వచ్చిన తర్వాత సొసైటీలో కొంచెం చేంజ్ వచ్చింది. సో మేము కూడా కొన్ని అన్ని చేయగలం. వీ నీడ్ ఆపర్చునిటీస్. మాకు ఆపర్చునిటీస్ వస్తే వీ కెన్ ప్రూవ్. యాజ్ ఏ నేను హెచ్ఆర్గా ఐ డిడ్ మై 100%. ఎప్పుడైతే నేను హెచ్ఆర్గా జాబ్ రిజైన్ చేస్తావు, ఎందుకు రిజైన్ చేస్తావు హర్షిని, సో యూ డూయింగ్ గ్రేట్, సో నువ్వు ఈ కంపెనీలో కంటిన్యూ అవ్వాలని మేము కోరుకుంటున్నాం, నా రిజైన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా నన్ను కంటిన్యూ చేయమన్నాను అంటే ఐ ఫీల్ హ్యాపీ. ఐ గివెన్ మై 100%. అంటే వాళ్ళ ఆపర్చునిటీ ఇచ్చాను కాబట్టి ఐ డిడ్ మై బెస్ట్. దాని తర్వాత నేను మోడలింగ్ రంగంలో కానీ, తర్వాత ఎన్జిఓస్లో కానీ, ఏ రంగంలో నేను అడుగుపెట్టినా కూడా నేను నా 100% ఇచ్చాను. అండ్ రీసెంట్ గా కూడా ఏప్రిల్లో మీరు ఒక ఫ్రైట్ ప్లేస్ రీసెంట్ గా మానేశాను. ఎందుకు మానేశారు? యాక్చువల్ గా చాలా సెలెక్టివ్ గా మీకు ఆ పోస్ట్ వచ్చింది కదా. అవునవును. అదేంటంటే క్లియర్ గా మన ప్రేక్షకులకు క్లియర్ గా తెలియదు కాబట్టి చెప్పాలంటే, ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఒక తీర్పు వచ్చిందనమాట. ఈ తీర్పు రావడానికి ఎందుకు కారణం అంటే దీని వెనక చాలా ప్రయత్నాలు ఉన్నాయి, చాలా మా పిటిషన్స్ వేయడం జరిగింది. ఎందువల్లంటే ఒక ట్రాన్స్జెండర్స్కి రేప్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు నువ్వు ట్రాన్స్జెండర్, నీకు రేప్ ఎలా జరిగింది, ఎల్లెక్క నుండి అన్న సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని రూపుమాపాలనేసి ట్రాన్స్జెండర్స్ ప్రొటెక్షన్ యాక్ట్లో LGBTQI వాళ్ళందరికీ కూడా చట్టపరమైన న్యాయం జరగాలని ఒక తీర్పు వచ్చింది. దీన్ని మేము బేస్ చేసుకొని మనకి లక్డీ కపుల్ మెట్రో దగ్గర ఉమెన్ సేఫ్టీ వింగ్లో సో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్వాతి లక్రా గారు, డిఐజీ సుమతి మేరం గారు, ఇంకో కొంతమంది టీంతో సిఐ ముత్యాల గారు, సిఐ రమేష్ గారు, ఇట్లా కొంతమంది ఎస్ఐలు, కానిస్టేబుల్స్ వీళ్ళందరితో కలిసి ఒక టీం ఏర్పాటు చేశారు. ఇట్స్ కాల్డ్ ప్రైవేట్ ప్లేస్. ఈ ప్రైవేట్ ప్లేస్ కోసం జాబ్స్ కోసం అని చాలా ఇంటర్వ్యూస్ పెట్టారు, చాలా రెజ్యూమ్స్ వచ్చినాయి. కానీ సో ఫైనల్లీ నన్ను సెలెక్ట్ చేశారు. ఎందుకంటే నేనే పోస్ట్ గ్రాడ్యుయేట్, ఆమె పోస్ట్ అంటే నేను అలాగే చదువుకున్న వాళ్ళు లేక చాలా తక్కువ మంది మా ట్రాన్స్ కానీ LGBTQ కమ్యూనిటీలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే స్కూల్స్లో కాలేజీలో జరుగుతున్నటువంటి డిస్క్రిమినేషన్స్ వల్ల వాళ్ళు ఫేస్ చేయలేక నాకంటే అమ్మ సపోర్టు అన్ని భరించాను కాబట్టి చదువుకున్నాను. ఆ డిస్క్రిమినేషన్ భరించలేక మిడిల్ డ్రాప్ 8th క్లాస్ 9th క్లాస్లో మిడిల్ డ్రాప్ అయ్యి ఎడ్యుకేషన్ డ్రాప్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అందుకే ఎడ్యుకేషన్స్ కంప్లీట్ చేసిన తక్కువ మంది ఉంటారు. అందులో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, MNCలో హెచ్ఆర్గా జాబ్ కానీ, సమ్ NGOస్లో ప్రాజెక్ట్ మేనేజర్గా అలా చేస్తాను కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉందని నన్ను తీసుకున్నారనమాట. అరౌండ్గా 4 to 5 months. నాకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగుంది ఆ జాబ్లో. ఎందుకంటే LGBTQ వాళ్ళకి జరిగిన అన్యాయంకి నేను పోలీసులతో ఒక టీంలో ఉండి వాళ్ళకి న్యాయం జరిగించినప్పుడు వాళ్ళు వచ్చేసి హర్షిని మేడం మీరు ఉండటం వల్ల, మీ టీం వల్ల మాకు ఇలా న్యాయం జరిగింది. ఒకప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే వెళ్ళండి అన్నవాళ్ళు మీ ప్రైవేట్ ప్లేస్ నుండి ఫోన్ రాగానే వెంటనే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసి మాకు న్యాయం చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉందని నాకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తుంటే చాలా ఫీల్ ప్రౌడ్ అనమాట. సో మనం ఎక్కడ ఒక చోట ఆగకూడదు అనేది నా ఉద్దేశం. సో అది బాగానే ఉంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. నా డ్రీమ్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్గా ఒక కెరీర్ మంచి పేరు తెచ్చుకోవాలనేది నా డ్రీమ్ అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మండే టు సాటర్డే మార్నింగ్ టు ఈవినింగ్ అక్కడే వర్క్ అవుతుంది. నాకు కొన్ని షూటింగ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి అనమాట. సో అవి కంటిన్యూ చేయలేకపోతున్నాను జాబ్ వల్ల. జాబ్ LGBT కమ్యూనిటీ వాళ్ళు వేరే ఎవరైనా చేస్తారు, బట్ ఐ వాంట్ టు ఫుల్ఫిల్ మై డ్రీమ్స్ కదా. అందువల్ల ఇప్పుడు ప్రజెంట్గా 2 ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఒక మూవీ చేస్తున్నాను, ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను అనమాట. సో ఈ షూటింగ్స్ కోసము అండ్ నా ఆర్టిస్ట్గా నా కెరీర్ని బిల్డ్ చేసుకోవడం కోసం నేను జాబ్ మానేస్తాను. అండ్ హర్షిని చాలా బ్యూటిఫుల్ అమ్మాయి. థ్యాంక్ యూ. అండ్ ఎవరైనా వచ్చి మ్యారేజ్ చేసుకుంటానంటే హర్షిని మ్యారేజ్ చేసుకుంటుందా? అంటే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతుందా, పెడతదా? ఖచ్చితంగా చెప్పలేనండి. అంటే మ్యారేజ్ అనేది లైఫ్లో ఒక పార్ట్, అదే లైఫ్ కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే పర్సన్ ని ఒకసారి బ్లైండ్ గా నమ్మలేము. ఒకసారి ఒక అబ్బాయి ఇప్పుడు ఆల్రెడీ యు ఆర్ కంప్లీటెడ్ ది హ్యూమన్. సో ఇలా ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్ గా మ్యారేజ్ చేసుకోవాలి, ఒక ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలి అన్న థాట్ ఉంటది సార్ కదా. సో అలాంటి సిచ్యువేషన్ లో ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తే నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా, మీతో లైఫ్ లాంగ్ ఉంటా, అలా ఎవరైనా అప్రోచ్ అయితే
మీరు మేనేజ్ డెఫినెట్లీ అండి. నాకు ఇప్పుడు కాదు, చిన్న వయసులో నాకు 13 years 14 years ఏజ్ లో ఉన్నప్పుడు కూడా ఒక ఫ్యామిలీని చూస్తానుగా, భార్య భర్త ఎలా ఉంటారో అది చూస్తూ ఉంటాం కదా చుట్టుపక్కల. చూసినప్పుడు అమ్మో నేను పెద్ద అయ్యాక నా భర్తని ఇలా చూసుకోవాలి, నా భర్తని కేర్ గా చూసుకోవాలి, నా భర్త ఆఫీస్కి వెళ్ళినప్పుడు క్యారేజ్ కట్టివ్వాలి, అయినా కూడా నా ఫీలింగ్స్ అమ్మాయి ఫీలింగ్సే కదా. నా బాడీ మాత్రమే అబ్బాయిది, బట్ నా ఫీలింగ్స్ కానీ నా అన్ని అమ్మాయి. నేను అట్లానే ఫీల్ అయ్యాను. నేను రాజు అనే అబ్బాయి అని ఐ నెవర్ ఫెల్ట్, ఎప్పుడు ఫీల్ అవ్వాలి. చిన్నప్పుడు ఒక్క రోజు కాదు కానీ, ఒక నిమిషం కాదు, ఒక క్షణం కూడా నేను అబ్బాయిని అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు కదా. అప్పుడు చిన్నప్పటి నుండి అమ్మాయి కలలే, అమ్మాయిలాగే అబ్బాయి పెళ్ళి భర్త చేసుకోవాలి, భర్త ఉండాలి, నాకు కుటుంబం కావాలని చిన్నప్పటి నుండి కలలు కనేదాన్ని. కాబట్టి ప్రజెంట్ చూస్తున్న మన సిచ్యువేషన్స్ లైఫ్లో నేను కూడా ఒకసారి దెబ్బతిన్నాను కాబట్టి అంత ఈజీగా మనం ఎవరిని నమ్మలేము. ఇన్ కేస్ ఆ పర్సన్ జెన్యూన్ అయి ఉండి కొంతకాలం ట్రావెల్ చేసి మధ్యలో వదిలేసి వెళ్ళే రకం కాకుండా లైఫ్ లాంగ్ తోడుండే పర్సన్ అని అనిపిస్తే, సో డెఫినెట్లీ ఎవరికి ఉండదండి కుటుంబం ఫామ్ చేసుకోవాలని, ఫ్యామిలీ ఉండాలని, భర్త పిల్లల కుటుంబం మంచిలో చెడులో తోడుండేది ఫ్యామిలీయే కదా మోస్ట్లీ. బయట ఎన్ని పనులు చేసుకుని ఇంటికి వచ్చినప్పటికి మనకి ఇంట్లో ఒక మనిషి తోడనే వ్యక్తి లేకపోతే ఆ జీవితం ఎప్పటికీ ఒంటరితనమే కదండి, ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మీకు సిస్టర్స్ అందరూ ఉన్నారన్నారు, వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? మీతో కలిసి ఉంటారా? మీతో మంచిగా ఉంటారా? మాట్లాడతారా? చాలా బాగుంటారండి. ఇప్పటికీ మా బ్రదర్స్ సిస్టర్స్ కూడా నాకు చాలా సపోర్టివ్ ఉంటారు. ఇంట్లో ఏ సజెషన్ కావాలన్నా, ఏం చేయాలన్నా, అంటే నేను ఇప్పుడు ఫాదర్ ఉన్నారా మీకు సపోర్ట్ చేస్తారా? ఫాదర్ నాన్న కూడా చనిపోయారు. అమ్మ చనిపోయిన 2 years కి నాన్న చనిపోయారు. అంటే డెసిషన్ మేకింగ్ అనేది మా ఫ్యామిలీలో ఇప్పటికీ నాదే. అంటే నేను డెసిషన్స్ బాగా తీసుకుంటానని వాళ్ళు నమ్ముతారు. సో తమ్ముడు కానీ అక్క కానీ ఇది చేయాలనుకుంటున్నాను, ఇది చేస్తే బెటరా అని చెప్పేసి నాకే ఫోన్ చేసి నా సజెషన్స్ తీసుకుంటారు. సో చాలా బాగుంటాను అనమాట. దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ మై. అంటే మా సిస్టర్ అని ప్రౌడ్గా గర్వంగా అందరికి చెప్పుకునే స్టేజ్కి నేను వెళ్ళాను కాబట్టి దే ఆర్ హ్యాపీ. అశ్విని, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బయట రైల్వే స్టేషన్లో, బస్ స్టాప్లో, రోడ్ మీద, సిగ్నల్స్లో వీళ్ళందరూ ట్రాన్స్జెండర్స్ అనుకొని అంటే బెక్ చేసుకుంటుంటారు కదా. సో అలాంటిని మార్చడానికి మీ దాంట్లో ఎటువంటి చట్టాలు అయితే అలాంటివన్నీ ఏం లేవా? అంటే మీ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు దానికి బదులుగా ఏదైనా ఉద్యోగం చేసుకోండి ఇలాంటివి ఏమి ఉండవా? అంటే అదే ఒక పని, వాళ్ళ సంపాదన ఇలాగే ఉంటుందా? అంటే ఎవరు జాబ్ ఇస్తున్నారండి? చెప్తున్నారు కానీ ఇప్పుడు ట్రాన్స్జెండర్ పోతుంది, మీ న్యూస్ ఛానల్కే వస్తుంది, నాకు యాంకరింగ్ జాబ్ అని ఒక ట్రాన్స్జెండర్ అడుగుతుంది, మీరు ఇస్తారా? ఆలోచిస్తారు చాలా మంది. ఇస్తారా? అయితే రేపు పంపిస్తాను ఇద్దరిని. డెఫినెట్ గా. యాక్చువల్గా ఇప్పుడంటే మీలాంటి వాళ్ళు 1,000,000 1000,000 ఒకళ్ళు ఉంటారు. చాలా మంది అలసిపోయారు జాబ్స్ కోసం. ఈవెన్ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఎంఎన్సీలో జాబ్ కోసం వెళ్ళినప్పుడే నాకు జరిగిన అవహేళన, ఎట్లా ఎదురు దెబ్బలు ఉన్నాయి కదా, అలా అందరూ ఫేస్ చేశారు. జాబ్స్ కోసమో లేకపోతే పనుల కోసమో వెళ్ళి మీకు జాబ్ ఎవరిస్తారు, పని ఎవరిస్తారు అసహించుకుని ఫైనల్లీ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, ఇదే మన బ్రతుకు, దీని ద్వారానే బ్రతకాలి, మనం వెళ్ళకూడదు, అవమానాలు పడకూడదు అని ఒక డెసిషన్కి వచ్చారు. సో ఇప్పుడు కొంతమంది ఇప్పుడైతే కొంతమంది మారుతున్నారు. ఒకప్పటి కాలంలో అందరూ కూడా బెగ్గింగ్ వల్ల సెక్స్ వరకు, కొంతమంది బదాయి అంటారు, అంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అప్పుడు వెళ్ళి చేసుకోవటం అలాంటివి చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఎందుకు మన సిచ్యువేషన్ ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటి, అన్ని రంగాల్లో ఉన్నారు. లాయర్స్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, అన్ని రంగాల్లో. ఈవెన్ మై ఫ్రెండ్ అంజలి అమీర్ అనేసి కేరళలో మమ్ముట్టి గారితో హీరోయిన్ గా మూవీ చేసింది. అక్కడ మమ్ముట్టి గారు అంటే ఇక్కడికి మనకి మెగాస్టార్ చిరంజీవి గారితో సమానం. నమిత అనేసి నాతో పాటు మిస్ ఇండియాలో పార్టిసిపేట్ చేస్తుంది. తను తమిళ్లో లీడ్ హీరోయిన్స్ గా క్యారెక్టర్ చేస్తుంది. తమిళనాడులోనే వన్ ఆఫ్ ప్రితికా యాష్ని ఒక అమ్మాయి ఎస్ఐగా చేస్తుంది. సో ఒక ఆమె లాయర్ ఉన్నారు ట్రాన్స్, ఒక ఆమె లెక్చరర్ ఉన్నారు, ఒక ట్రాన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నారు, ఒక ట్రాన్స్ ఈవెన్ పొలిటీషియన్ ఎంపీగా కూడా గెలిచారు యూపీలో మేబీ. సో ఇప్పుడు అన్ని రంగాల్లో వస్తున్నారు కాబట్టి ఆపర్చునిటీస్ ఇస్తే ఖచ్చితంగా మేము కూడా సక్సెస్ అవుతాము. సో ఎవరైతే ప్రయత్నించి ఓటమిని అంగీకరించిన వాళ్ళు కూడా ఫైనల్లీ వస్తుంది. కానీ 1-2 చోట్ల వెళ్ళి ప్రయత్నించి అక్కడితో ఆగిపోయి ఇంకా జాబ్ చేయలేము అనుకున్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఉన్నారు. సో అంతా కూడా సొసైటీ మీదే నేను తప్పు అనను. కొంతమంది ట్రాన్స్జెండర్స్ లో కూడా ఈజీ మనీకి అడక్ట్ అయ్యారు. అంటే ఇప్పుడు నేనున్నానండి, నెల మొత్తం కష్టపడితే నాకు ఎంత వస్తుంది, బ్రతకడానికి సరిపడే ఒక 30,000-40,000 అట్లా వస్తే నెల మొత్తం కష్టపడితే. సమ్ టైమ్స్ ఇప్పుడు వస్తున్నాయేమో అట్లా. ఒకప్పుడైతే నాకు 15,000 జీతంతోనే స్టార్ట్. నా లెక్చరర్ జాబ్ గా నేను స్టార్ట్ చేసింది 4,000 శాలరీ. మళ్ళీ నెలకి 4,000 జీతంతో నేను కెరీర్ స్టార్ట్ చేశాను. 4,000 నుండి 7,000 అయింది, 7,000 నుండి 12,000, 12,000 నుండి 18,000 అయింది, 18,000 నుండి 21,000, 28,000 అట్లా నాకు పెరుగుతూ నా కెరీర్ బిల్డ్ అయింది. కానీ
వాళ్ళకి ఒక రోజుకి 1000, 1500, 2000 వస్తున్నాయి. స్టార్టింగే వాళ్ళు 40,000, 30,000 నెలకు సంపాదిస్తున్నారు. వాళ్ళని మీరు అది మానేసి జాబ్ రోజు మొత్తం కష్టపడండి అంటే ఎవరు వస్తారు? కొంతమంది ఈజీ మనీకి అడుగుతారు, నాట్ ఎవ్రీ వన్, కొంతమంది ఈజీ మనీకి అడుగుతారు. రోజుకి 1500, 2000 వస్తాయి, ఏముంది రోజుకు 2-3 గంటలు వెళ్తాము, సరిపోయిద్ది మన జీవితం అన్నట్టుగా ఉన్నారు. కానీ డబ్బు అయితే వస్తుంది, కానీ మన సొసైటీలో గౌరవం లేదు అనేది తెలుసుకోవట్లే. డబ్బుతో గౌరవాన్ని కొనలేమండి. డబ్బుతో ఏదైనా కొనొచ్చు, కానీ మనం గౌరవాన్ని కొనుక్కోలేము కదా డబ్బు ఇచ్చి. నా ఒపీనియన్, డబ్బు కన్నా మనకి రెస్పెక్ట్ ఇంపార్టెంట్ మనకి అని నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తాను, ఎక్కడికైనా వెళ్తాను, మేడం 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 అనిపిస్తాను. అది వాళ్ళు బెగ్గింగ్కి వెళ్ళి ఏ చిపోకి వచ్చాడు, చిపో ట్రాన్స్ వచ్చింది, చీ అంటారు. నాకు ఆ లైఫ్ వద్దు అనుకున్నా. కానీ డబ్బు వస్తుంది, కానీ ఈజీ మనీ ద్వారా మనకి గౌరవం అయితే రావట్లేదు. సో మనం ఏదైనా కూడా మన లైఫ్ మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. డబ్బు కావాలా, గౌరవం కావాలా, అది మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. గౌరవమే కావాలనుకుంటా. అవును, ఆఫ్ కోర్స్. అండ్ అట్ ద సేమ్ టైం అంటే ఇప్పుడు మీ దాంట్లో చాలా మంది అంటే గ్రూపులుగా ఉంటారు. సో అర్షిని మాత్రం సింగిల్ గా ఒంటరిగా ఉంటుంది, ఎందుకంటారు? నాకు ఫ్రాంక్ గా చెప్పాలంటే ఐ లవ్ లోన్లీనెస్. నాకు ఒంటరిగా ఉండటం ఇష్టము. అంటే ఎవరో పక్కన ఉంటారు, కొంచెం డిస్టర్బెన్స్ వస్తాయి, అడ్జస్ట్ అవ్వలేము. నాకు స్లీప్లెస్ నైట్స్. అలా ఎందుకు అలా ఉంటారు? గ్రూప్ వైజ్ గా ఎందుకు ఉంటారు? అంటే వాళ్ళ కమ్యూనిటీ మొత్తం ఒక 100 members, 200 members, 300 members మొత్తం అక్కడే ఉంటారంట కదా. సో వాళ్ళని ఎలా మెయింటైన్ చేస్తారు? అక్కడ వంట చేసే వాళ్ళు ఎవరు? అసలు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటది? అంటే ఒక గురువు ఉంటుందండి. గురువు కింద ఎంతమంది చీలాలు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి ఉంటారు అనమాట. వాళ్ళు పనులన్నీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఒకరోజు ఒకళ్ళు అలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. గొడవలు అవుతా ఉంటాయి. గురువు ఉంటారు కదా, ఆమె పరిష్కరిస్తూ ఉంటారు. కొట్టుకుంటారు, గొడవలు అవుతాయి, గొడవలు అవుతుంటాయి. అలాంటిది అంతమంది ఒక చోట ఉంటారు, కొట్టుకుంటారు, మంచి అవుతారు. ఇంకా వాళ్ళు ఇంకా తప్పదు, అడ్జస్ట్ అవుతూ ఉంటారు. యూనిటీ ఎలా ఉంటది ఇప్పుడు? యూనిటీ బాగుంటుందండి. ఒకళ్ళు అంటే వాళ్ళ ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక 20 మంది ఉన్నారు అనుకోండి, వేరే వాళ్ళు వీళ్ళ మీదకి ఏదన్నా గొడవకు వచ్చినా, ఏదన్నా ఇష్యూ మీద డిస్కస్ అయినా కూడా అందరూ సపోర్టివ్ గా ఉంటారు. ఎవ్రీబడి ఒకళ్ళ కోసం అందరూ ఫైట్ చేస్తారు. అసలు మీ గోల్ ఏంటి? నా గోల్ అంటే చాలా ఉన్నాయి. అందులో కొన్ని ఏంటంటే, కొంతమంది కన్నా నేను సహాయం చేయగలిగే స్థితిలో ఉండాలి. సో నేను చిన్నప్పుడు కూడా అండి చాలా సెంటిమెంటల్ పర్సన్ అనమాట. నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా బెగ్ చేసుకునే వాళ్ళు, ముసలి వాళ్ళు రోడ్డు మీద ఉన్నా కూడా ఏడ్చేసేదాన్ని కూర్చొని. అప్పట్లో ఇప్పుడంటే కొంచెం మొండిగా తయారయ్యాను. పరిస్థితులు, నేను జీవితంలో ఫేస్ చేసిన అవమానాలు, బాధలు అవన్నీ నన్ను కొంచెం మొండిగా రాయిలాగా తయారు చేస్తున్నాయి. అప్పుడు చాలా సెన్సిటివ్ ఉండేదాన్ని. సో పెద్ద ఏదన్నా నేను ఒకటి స్టార్ట్ చేయాలనే ఒక డ్రీమ్ అనేది నాకు ఉండేది. సో ఫ్యూచర్లో ఇప్పుడైతే నేను ముందు సెటిల్ అవ్వాలి. నన్ను అంటే నాకనేది ఒక గుర్తింపు తెచ్చుకోవాలి ఇండస్ట్రీలో. ఒక మంచి ఆర్టిస్ట్గా, మంచి మోడల్గా ఒక స్టేజ్కి ఎదగాలి. నేను మంచి మూవీస్లో పెద్ద పెద్ద హీరోలతో ఒక మంచి క్యారెక్టర్స్, గుర్తింపు వచ్చే క్యారెక్టర్స్ చేయాలి. ట్రాన్స్జెండర్ ఆర్టిస్ట్గా, మోడల్గా ఒక మంచి స్టేజ్కి, ఉన్నత స్థానానికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నేను ఒక 10 మందికి సహాయపడే విధంగా ఒక అమ్మ అనాథాశ్రమం కానీ, లేకపోతే ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ వాళ్ళకి ఎవరైతే గౌరవంగా బతకాలి, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ కావాలి అనుకుంటున్న వాళ్ళ కోసం ఏదైనా NGO స్టార్ట్ చేసేసి వాళ్ళకి మంచి గౌరవమైన జీవితం ఇవ్వడానికైనా ప్రయత్నించాలనేది నా డ్రీము. సో విల్ సీ. ఇప్పుడంటే ప్రజెంట్గా నేను ఇప్పుడిప్పుడే స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తున్నాను. సో నేను సక్సెస్ అయ్యి ఖచ్చితంగా అంటే అవి ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు. నేను స్టార్ట్ చేసి మధ్యలో వదిలేయటం నాకు ఇష్టం లేదు. అవి కంప్లీట్గా నేను రన్ చేయగలను అనే కాన్ఫిడెంట్, ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అవన్నీ నాకు వచ్చిన తర్వాత సో ఐ విల్ డూ దట్. ఇప్పుడు ఫైనల్లీ మీరు ట్రాన్స్జెండర్స్కి ఏం చెప్పాలనుకుంటారు? ట్రాన్స్జెండర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఏదైనా మనం తీసుకునే నిర్ణయం పట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది. సో ఒక స్కూల్స్లో అవమానాలు పడ్డాము అని చెప్పేసి స్కూల్స్లో డ్రాప్ అవుట్ అయిపోతారు. దాని తర్వాత పేరెంట్స్, రిలేటివ్స్ ఎగతాళి చేస్తున్నారని చెప్పేసి ఇంటి నుండి పారిపోయి కమ్యూనిటీలో జాయిన్ అవుతాం. సో కమ్యూనిటీలోనే జీవితం అంతా మగ్గిపోతూ గురుచీల సిస్టంలోనే. అదే జీవితం కాదు.
మనం ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఏదీ లేదు ఖచ్చితంగా. నా లైఫ్‌ని ఆదర్శంగా నాట్ ఓన్లీ మీ నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మన గౌరీ సావంత్ గారున్నారు, లక్ష్మీనారాయణ త్రిపాఠి గారున్నారు. ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళని చాలా ఉన్నత స్థానానికి ఎదిగిన వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మన లైఫ్‌ని మనమే ఒక శిల్పి చెలని చెక్కినట్టుగా మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. సో మనకి గౌరవం కావాలా, డబ్బు కావాలా అనేది మనం తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుంది. సో ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ వాళ్ళు జాబ్ చేయడానికి ప్రయత్నించండి. రెస్పెక్టబుల్ లైఫ్ ఆపర్చునిటీస్ ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. జాబ్స్ చేయండి, గౌరవం పెంచండి. ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్స్ ఉన్నారో వాళ్ళ కోసం గవర్నమెంట్స్కి కొంతమందికి రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా స్వయం ఉపాధి పథకాల ద్వారా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనం కొంతమందికి ఆదర్శంగా, మనం కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా, మనం కొంతమందికి సహాయపడే విధంగా ఉండాలి. కానీ ఎప్పుడు మనం ఒకరి సహాయం తీసుకుని అదే జీవితంగా ఉండొద్దు. మనం మారాలి. మార్పు వస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామని చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం మన సొసైటీకి కూడా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీ బిడ్డ ట్రాన్సా, అబ్బాయా, అమ్మాయా అని మీరేమీ చూడొద్దండి. ఒక అమ్మాయి, అబ్బాయి మీ కడుపును పుడితే ఎలా గౌరవమైన జీవితాన్ని ఇస్తారో, అదేవిధంగా మీ కడుపులో ఒక ట్రాన్స్ కానీ ఎల్జిబిటిక్యూ పర్సన్ అయినా కూడా మీరు ఎడ్యుకేషన్ ఇవ్వండి, మంచి లైఫ్ ఇవ్వండి. ఎందుకంటే మీరు నవమాసాలు మోసి కన్నా మీ బిడ్డ రోడ్డు పక్కన సెక్స్ వర్కర్ గానో, బిగ్గర్ గానో మీరు చూస్తే భరించగలరా? ఆ జీవితాన్ని మీరు ఇవ్వగలరా మీ కన్నబిడ్డకి? సో దయచేసి మీ కడుపును పుట్టిన ట్రాన్స్కి మార్పు అనేది ఫస్ట్ తల్లిదండ్రుల నుండి రావాలి. మీ బిడ్డను అర్థం చేసుకోండి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వండి, గౌరవమైన జీవితాన్ని ఇవ్వండి. సొసైటీ కూడా సో మీరు డిస్క్రిమినేషన్ చేయదు. అవకాశం ఇస్తే ఇవ్వండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. కానీ ఏదో సాధించాలని ప్రయత్నిస్తున్నాను. నా లైఫ్లో నేను చాలా ఫేస్ చేశాను. నేను ఏదో సాధించాలని ప్రయత్నిస్తున్న ప్రతిసారి సొసైటీ నుండి కానీ కొంతమంది నుండి డిస్క్రిమినేషన్ ఫేస్ చేశాను. అలా డిస్క్రిమినేషన్ ఫేస్ అవ్వటం వల్ల వాళ్ళు అక్కడే డ్రాప్ అయిపోతున్నారు. సో సాధించాలనే ఆశ, కోరికని వదిలేస్తున్నారు. సో అలా ఎప్పుడు డిస్క్రిమినేషన్ చేయకండి. మీ సాధ్యమైతే వాళ్ళకి సహాయం చేయండి, ఉద్యోగం ఇవ్వండి, లేదంటే ఒక ఫెసిలిటీ ఎడ్యుకేషన్కి సహాయం చేయండి. కానీ డిస్క్రిమినేషన్ అయితే చేయొద్దు. సో వీ ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనందరికి కూడా సమాజంలో అందరం కలిసిమెలిసి గౌరవంగా బ్రతికే హక్కు ఉంది. కాబట్టి వీ కెన్ డూ ఇట్. ఇదండి ఈరోజు మన హర్షినితో చిట్ చాట్. సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.